ఆయన ఒక కరుడు గట్టిన కామ్రేడ్. ఈజీగా పార్టీ మారుతున్న రాజకీయ నేతలను చూసాం, కానీ నమ్మిన సిద్ధాంతం కోసం దాదాపు 45 సంవత్సరాలుగా అదే పార్టీలో ఉన్న వ్యక్తి. గొడవలు జరిగినాయా మీకు చంద్రబాబు నాయుడుకి? అదే చెప్తున్నా, ఫస్ట్లో జీర్ణించలేకపోయారు. చివరికి గొడవలు స్టార్ట్ అయినాయి. కడప, అనంతపూర్, కర్నూలు సెక్యూరిటీ ఫైటర్స్కి వాళ్ళంతా మాత్రం ఉండేవాళ్ళు. కొట్టుకోవడము, గొడవలు, స్టాబింగ్ కూడా, మర్డర్లు కూడా అయింది. చంద్రబాబు నాయుడు మంత్రి ఎట్లా అయింది సార్? ఎవరు ఆయన మంత్రి కావడానికి రాజశేఖర రెడ్డి. కానీ రాజకీయాల్ని కమర్షియల్ చేసింది, రాజకీయాల్ని కాస్ట్లీ చేసింది చంద్రబాబు నాయుడు అంటారు. నిజమేనా సార్? అది కరెక్టే పాక్షికంగా. అంటే అంత ప్రపంచం సృష్టించిన ఎన్టీఆర్ ఆ 5 yearsకి ఎందుకు ప్రజలు అంటే పొలిటికల్ ఇన్సైడ్ డెమోక్రసీ కొంచెం తక్కువ చేశాడు. నేనే అనే పద్ధతులు ఉండేవాడు. కానీ ఎందుకు వెన్నుపోటు పొడిచిండు చంద్రబాబు? అంటే ఈ రౌడిజం పుట్టింది విజయవాడలో అంటారు. నిజమేనా? ఈ చంపడాలు అవన్నీ కూడా? అవును, ఫస్ట్ విజయవాడ. ఫస్ట్ పుట్టింది అక్కడే, రాయలసీమ కాదు. నిజంగా జననేతగా ఎదిగిండి అంటారు వంగవీటి రంగ. ఆయన సభలకు చాలా జనాలు వస్తుండే. కాపునాడు మెయిన్ బేస్ క్యాస్ట్. అప్పుడు వాళ్ళ క్యాస్ట్ లీడర్ కావాలి. వంగవీటి రంగ ఎవరిని చంపింది సార్? వంగవీటి రంగకి చాలా ప్రజాదరణ వస్తుంది, పాపులారిటీ పెరిగింది. ఆ తట్టుకోలేక ఇటు రాజశేఖర రెడ్డి, ఇటు టీడీపీ కలిసి వంగవీటి రంగ హత్యకు నాకు తెలిసినంత వరకు రాజశేఖర రెడ్డి ప్లాన్ చేసి. పవన్ కళ్యాణ్ గతంలో చిగువర లెఫ్టిస్ట్గా ఉన్నారు. జనసేన పార్టీ కలర్ కూడా కమ్యూనిస్ట్ కలరే. ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు. ఏమంటారు? పోస్టర్ వెళ్ళి గతంలో చాలా అభిమానించారు, లైక్ చేస్తారు పవన్ కళ్యాణ్. అదే చెప్తున్నా, ఆయన ఫస్ట్ చేకవరి డ్రెస్తోనే కాకుండా పవన్ కళ్యాణ్ గతంలో పరిటాల రవి గుండె కొట్టించిండు అనేది చాలా వైరల్ అయింది. అది అందులో అది నిజమా బద్దమా వాస్తవం ఏంటి? ఆధారాలతో కూడిన వార్తలు ఉన్నాయి. పరిటాల కూడా నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఆయన ఒక కరుడు గట్టిన కామ్రేడ్. దాదాపు 45 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ జీవితమైనది. ఈ రోజుల్లో ఈజీగా పార్టీ మారుతున్న రాజకీయ నేతలను చూసాం, కానీ నమ్మిన సిద్ధాంతం కోసం దాదాపు 45 సంవత్సరాలుగా అదే పార్టీలో ఉన్న వ్యక్తి, జాతీయ సిపిఐ ప్రధాన కార్యదర్శి నారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నారాయణ గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా ఒక సిద్ధాంతం కోసం, ఒక కమిట్మెంట్తో ఉన్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అరుదుగా అంటే అందులో మీరు ఒకరు. థ్యాంక్ యూ. పార్టీలో మేము అంటే నేను స్కూల్ ఏజ్ నుంచి చూస్తున్నాను. స్కూల్ ఏజ్లో అప్పుడు మహాకూటమి ఏర్పాటైంది ఉమ్మడి రాష్ట్రం 2009లో. మీరు టీడీపీతో కూటమిలో ఉన్నారు. మీరు రాఘవుల్ గారు ఇద్దరు కలిసే ఉన్నాం. చంద్రబాబు నాయుడు అంటే మీద ఒక కూటమి ఉండే. కేసీఆర్ అంటే అప్పుడు మీరు ఒక జోడిగా తిరుగుతుండే, మీరు రాఘవుల్ గారు. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే మీరు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ అవ్వలేదు. అలాంటి వాటికి దూరంగా పార్టీ నిర్మాణంలోనే ఉన్నారు. అసలు ఎప్పుడు వచ్చారు పాలిటిక్స్లోకి? అసలు మీ ప్రస్థానం ఏంది? ఇప్పటి వరకు పార్టీ నిర్మాణంలోనే ఉన్నారు, కానీ ఎప్పుడు ఎందుకు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయలేదు? మా సొంత జిల్లా చిత్తూరు జిల్లా నగరి రోజా అదే ప్రాతినిధ్యం. నగర్ నుంచి ఆయన మాకు 4 కిలోమీటర్లు. తమిళనాడు బార్డర్. అందుకే మాకు సగం వారం సగం తెలుగు వస్తూ ఉంటుంది అక్కడ. అవును, మీరు మాట్లాడే మా భాష కూడా కొంచెం మాట్లాడుతుంది. అయితే ఆయన హై స్కూల్ వరకు నగరి, తర్వాత మదనపల్లి పియూసి. ఆ తర్వాత ఈ నగరిలో లీడింగ్ డాక్టర్ రామచంద్రరావు గారు అని ఆయుర్వేద డాక్టర్. ఆయనకు నగరి, పుత్తూరు, తిరుత్తూరులో హాస్పిటల్స్ ఉంటాయి. వీక్లీ ట్వైస్ పోతుంటాడు. నేను చదువుకునేటప్పుడు మా నాన్న ఫ్రెండ్ ఆయన ఎస్ఎల్సి ఉన్నప్పుడు హాస్పిటల్ పైన రూమ్ ఉండి చదువుకునేవాడిని. అంటే మాకు సన్నిహితం. ఆయన అన్నాడు, అప్పుడే బిఏఎంఎస్ కోర్సు కొత్తగా ఆయుర్వేదిక్ మెడిసిన్లో బిఏఎంఎస్ కోర్సు పెట్టారు ఫస్ట్ టైం. ఓకే. అంతకు ముందు డిప్లొమా ఉండేది. అప్పుడు ఆయన ఏమంటే, నువ్వు గుంటూరు పోయి చదువుకునిరా, అప్పుడు నువ్వు వస్తే. ఆయనకి పిల్లలు లేరు. ఓకే. నాకు పిల్లలు లేరు, డాక్టర్స్ కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ రాలేదు. కాబట్టి నువ్వు వెళ్తే ఈ 3 క్లినికలు చూసుకోవచ్చు అని చెప్పి మా నాన్నతో చెప్పి నన్ను గుంటూరు పంపించాడు. అప్పుడు తిరుపతి నుంచి గుంటూరు అంటే ఇది గల్ఫ్ కంట్రీ. అప్పుడు పెద్ద విదేశాలకు ఉండేది అప్పుడు మాకంతా. ట్రాన్స్పోర్ట్ కూడా పెద్దగా ఉండేది. ట్రాన్స్పోర్ట్ అంటే
కల్చరల్ ఆల్సో మచ్ డిఫరెన్స్. అవును సార్. గుంటూరు కిందకి. తర్వాత రిలేషన్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు రిలేషన్ పెరిగినాయి కానీ ఏదో పెద్ద ఇంకో దేశం పోయేట్టుగా ఫీల్ అయినాం. వచ్చిన తర్వాత నేను ఆ కాలేజీలో చేరాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బాగా సిన్సియర్గానే చేశాను. అది రాగానే కాలేజ్ యూనియన్ యాక్టివిటీస్ అట్లా నేను యాక్టివ్గా పాల్గొన్నాను. అప్పుడు చాలా ఉంటుండే కాలేజీల్లో ఆ రోజు. మా కాలేజ్ యూనియన్ యాక్టివిటీస్లో ముందు పార్టిసిపేట్ చేశాను. ఆ తర్వాత గుంటూరు స్టూడెంట్ మూవ్మెంట్ చాలా యాక్టివ్ మామూలుగా, ముఖ్యంగా లెఫ్ట్కి. అన్ని కాలేజీ ప్రెసిడెంట్ సెక్రటరీలతో మీటింగ్లు వేసుకునేవాడు. అట్లా నాకు ఏఎస్ఎఫ్తో పరిచయం అయింది. ఓకే. అప్పుడు స్టాలిన్ బాబు అని అప్పటికే సీనియర్ లీడరు ఏఎస్ఎఫ్, చాలా పాపులర్ లీడర్. ఆయన నేను ఒకే హైట్ ఉండేవాడు. ఆయన నన్ను ముందు అట్రాక్ట్ చేశాడు. స్లోగా నా బ్యాక్గ్రౌండ్, మా జిల్లాలో పార్టీ బ్యాక్గ్రౌండ్ లేదు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. మా ఫ్యామిలీ అంతా పొలిటికల్గా దూరంగా ఉంటారు. నాకు మేము నలుగురు అయితే అన్నదమ్ములు, నేను లాస్ట్. ఓకే. మా ముగ్గురు కూడా జస్ట్ హై స్కూల్ వరకు చదివేసి ఆపేశారు. వాళ్ళు వ్యాపారం, వ్యవసాయంలో ఉండేవాళ్ళు. మా నాన్న కూడా వ్యాపారం చేసేవాళ్ళు. ఓకే. అట్లా మా ఫ్యామిలీ నేను ఒకడే చదువుకోవడానికి ముందుకు వచ్చింది. రాజకీయాలకు వచ్చింది కూడా నేనే ఫస్ట్. ఈ గుంటూరు జిల్లాలో ఎస్ఎఫ్లో యాక్టివ్గా చేశాను. దాంతో రాష్ట్ర వాళ్ళు దాన్ని గమనించి ఏఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయికి ప్రమోట్ చేశారు. ఓకే. అప్పుడు ఐ షిఫ్టెడ్ టు హైదరాబాద్. అప్పుడు నా ఎడ్యుకేషన్ కూడా ఫైనల్ ఇయర్కి వచ్చింది. ఈ హౌస్ సర్జన్ చేయాలంటే చార్మినార్ దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేదిక్ హాస్పిటల్లో చేయాలి. అక్కడ హాస్పిటల్స్ క్లినిక్లో ఉంటాయి అక్కడ. ఓకే. అందువల్ల ఇక్కడ హౌస్ సర్జన్ జాయిన్ అయ్యి ఏఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీగా పనిచేసేవాడిని. ఓకే. ఆడ 3 years యాక్టివ్గా పనిచేశాను. రాష్ట్రం వాళ్ళు అప్పుడు దాకా నేను చిత్తూరు జిల్లాని తెలుసు రాష్ట్ర పార్టీ వాళ్ళకి. చిత్తూరు అని తెలియదు, గుంటూరు అని తెలుసు. నేను గుంటూరుకే పోయి పనిచేస్తానని చెప్పాను. నేను రాజకీయాల్లో ఉంటాను, నేను ఉద్యోగం చేయను, నేను గుంటూరుకి పనిచేస్తాను. అప్పుడు రాష్ట్ర పార్టీ వాళ్ళు చిత్తూరు జిల్లా వీక్గా ఉంది కదా పార్టీకి, తిరుపతికి వెళ్తే యూనివర్సిటీ సెంటర్, రాయలసీమను చూసుకోవచ్చు, యూ మస్ట్ గో అన్నారు. నేను రిజిస్టర్ చేస్తా. నేను మా జిల్లాలో పార్టీ మూమెంట్ తక్కువ, మా ఫ్యామిలీ ఇప్పుడు నాకు సపోర్ట్ చేయరు, సోషల్ బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉంటుంది పార్టీకి వచ్చేకాడికి. నేను అరేంజ్ చేయలేమంటే కూడా ఏమైనా చేయొచ్చులే కానీ అని లైక్ ఎ మ్యాండేట్ ఆడేపు పని చేయాలని వెళ్ళాను. అడిగి అది వెళ్ళినప్పుడు పార్టీకి వీకు అప్పుడు 250 మెంబర్షిప్ ఉండేది, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత యూనివర్సిటీలో నేను కాన్సన్ట్రేట్ చేశాను. యూనివర్సిటీ ఏంటంటే అప్పుడు కడప, అనంతపూర్ అట్లా యూనివర్సిటీ కాలేజెస్ లేవు. అక్కడి నుంచి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. అక్కడ పార్టీ కాంటాక్ట్స్ ఉన్న పిల్లలందరినీ నేను పోగేసుకున్నాను. ఓకే. అప్పుడు ఎస్ఎఫ్, అప్పుడు చంద్రబాబు నాయుడు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ స్కాలరు. ఓకే. పెద్దలు రామచంద్రారెడ్డి సోషల్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ స్కాలరు. ఓకే. నేను మధ్యలో ఏఎస్ఎఫ్ పెట్టాను. ఓకే. ఆయన ఒక వర్గానికి లీడరు, ఈయన ఒక వర్గానికి లీడరు. ఓకే. ఈ 2 వర్గాలే రాజకీయాలు 2 వర్గాల మధ్య ఎప్పుడు ఘర్షణలు ఉండేటివి. ఓకే. కాలేజీల్లో. ఇక చంద్రబాబు గారు అప్పటికి కాంగ్రెస్, అప్పుడు కాంగ్రెస్ మైండ్ అయింది. ఈయన రామచంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ మైండే కానీ 2 వర్గాలు జనతా దళలో చేరాడు తర్వాత. ఓకే. ఎంతంటే వీళ్ళిద్దరికి పడదు, వీళ్ళిద్దరు కాలేజీలో ఇద్దరు వీళ్ళిద్దరు సమకాలీకులేనా అప్పుడు? సేమ్ బ్యాక్గ్రౌండ్, సేమ్ స్థాయి వ్యక్తులు. అంతే. ఎడ్యుకేషన్ కూడా ఆయన రీసెర్చ్ స్కాలర్, ఈయన రీసెర్చ్ స్కాలర్. నేను ఏఎస్ఎఫ్ మొన్న పెట్టాను. అంటే ఆ 2 గ్రూపుల మధ్య ఏఎస్ఎఫ్ పెట్టాను నేను. ఓకే. మాకు కొంచెం ఇమ్మీడియట్గా అట్రాక్ట్ అయింది బాగా. మాకంటే నాన్ క్యాస్ట్ అని ఉంటాయి. గొడవలు జరిగినాయా మీకు చంద్రబాబు నాయుడుకి? అదే చెప్తున్నా. ఫస్ట్లో సజ్జల రామకృష్ణ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు. అవును. వాళ్ళ అన్న సజ్జల దివాకర్ రెడ్డి. ఓకే. అతను మా పార్టీ క్యాండిడేట్. ఆయన మా పార్టీ ఫ్యామిలీ కడప నుంచి తెలుసు. ఓకే. ఎస్ఎఫ్ తరఫున చైర్మన్ గారిని పెట్టాం. అప్పుడు వాళ్ళు ఒక గ్రూపు, వీడో గ్రూపు, 3 గ్రూపులు అయినాయి. అప్పుడు ఫైట్ చేసిన క్రమంలో స్లోగా రామచంద్రారెడ్డి రెడ్డి క్యాండిడేట్ కాబట్టి సపోర్ట్ చేశాడు. ఓకే. అట్లా మా క్యాండిడేటే చైర్మన్ అయ్యాడు ఫస్ట్ టైం. ఓకే. అప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా అంతా ఒక బలమైన గ్రూప్ అది, ఒక క్యాస్ట్ గ్రూప్. ఓకే. కమ్మ గ్రూప్ ఆల్మోస్ట్ కమ్మ సామాజిక జీర్ణించలేకపోయారు. చివరికి అది గొడవలు స్టార్ట్ అయినాయి. మా వాడిని స్టాప్ చేశారు, మా క్యాండిడేట్ని. మళ్ళీ మేము వాళ్ళని అంటే రిటాలియేషన్. చంద్రబాబు కూడా ఒక 1 week యూనివర్సిటీ లేకుండా వెళ్ళిపోయాడు బయటికి. ఎందుకు? మాకు బలం ఎక్కువ యూనివర్సిటీలో, అంత ఫైటర్స్ ఉండేవాళ్ళు. ఆ పక్క ఎంత కడప, అందులో కడప, అనంతపూర్, కర్నూలు నుంచి గెట్టోడు ఫైటర్స్కి, వాళ్ళంతా మాత్రం ఉండేవాళ్ళు. ఓకే. అందువల్ల గొడవ జరిగింది. తర్వాత యూనివర్సిటీ మూసేశారు. అప్పుడు సత్యనారాయణమూర్తి వైస్ కొట్టుకోవడము, గొడవలు, స్టాబింగ్ కూడా, మర్డర్లు కూడా అయినాయి. మర్డర్ కాల, స్టాబింగ్స్. అప్పుడు సత్యనారాయణమూర్తి వైస్ ఛాన్సలర్, ఆయన మంచి ఫిలాసఫర్, ఆయన పాపం, ఆయన ఈజ్ నాట్ అడ్మినిస్ట్రేటర్.
ఒక నెల రోజులు మూసేసారు యూనివర్సిటీ. మళ్ళీ అంతా కలిసి కాంప్రమైజ్ అయ్యాల్సి వచ్చింది. ఈ గొడవ కంటే చంద్రబాబు నాయుడు వచ్చిండు కాంప్రమైజ్కి. మా పార్టీ సీనియర్ నాయకుడు శివయ్య గారని మాజీ ఎమ్మెల్యే పుత్తూరు, ఆయన దగ్గరికి పోయాడు చంద్రబాబు నాయుడు. ఇట్లా ఏదో చేయమని. అప్పుడు శివయ్య మా పార్టీ నాయకుడు మాట్లాడాడు. మాకు కూడా ఏంటంటే ఈ గొడవలు స్టార్ట్ అయితే అది పార్టీ పోయి కమ్యూనల్ కలర్ వచ్చేస్తుంది, గ్రూపులు కొట్లాడుస్తుంది. ఓకే. ఆ గ్రూప్లో మాకు ఏఎస్ఎఫ్కి ఏమి ఉపయోగపడదు. అది ఆలోచించి మేము కూడా ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తే ఏఎస్ఎఫ్ మైనర్ అయిపోతుంది, 2 గ్రూపులు మోహరించబడతాయి అని మంచిగా చెప్పేసరి మేము కూడా రిట్రీట్ అయినాం, కాంప్రమైజ్ సిద్ధపడినాం. అప్పుడు పోలీస్ కేసులు ఉన్నాయి, కోర్టులు తిరుగుతున్నారు. అప్పుడు కృష్ణనాయుడు అని అడ్వకేటు, ఆయన లీడింగ్, ఆయన వచ్చి అందరికీ రాజీ చేసి కేసు విత్డ్రా చేయించేశాడు. అప్పటి నుంచి ఇంకా గొడవలు తగ్గిపోయినాయి, ఎవరి పార్టీకి వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ఈ లోపల ఏమైందంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇంటికి చేరడం, జనతా పార్టీ ఏర్పాటు చేయడం, దాంతో రామచంద్ర జనతా పార్టీ వైపు నీలం సంజయ్ రెడ్డి శిష్యుడు ఆయన అటువైపు అయ్యాడు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ మైండ్ కాబట్టి కాంగ్రెస్లో ఉన్నాడు. తర్వాత కాంగ్రెస్ ఇంటికి స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అయినప్పుడు ఇందిరా కాంగ్రెస్, బ్రహ్మారెడ్డి కాంగ్రెస్. ఓకే. అతను తెలివిగా ఇందిరా కాంగ్రెస్కి సపోర్ట్ ఉందని తెలుసుకొని ఇందిరా కాంగ్రెస్ వెళ్ళాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అప్పుడు ఇందిరా కాంగ్రెస్ టికెట్ ఎన్నికలు తక్కువ ఉండేది. ఇతను దీనిలో సక్సెస్ అయ్యాడు. అతను అప్పుడు ఓడిపోయాడు జనతా దళ తరఫున. ఎనివే మా ఆయన రాజకీయాలకి వెళ్ళిన తర్వాత మాకు యూనివర్సిటీ కొంచెం ఫ్రీ అయింది, ఆర్గనైజేషన్ పెంచుకోవడానికి. అది అట్లా మేము దాదాపు 10 ఏళ్ల పాటు యూనివర్సిటీ ఏకపక్షంగానే యూనియన్లు గెలిచేవాళ్ళం. ఏఎస్ఎఫ్ అందరూ ఒకటైతే కూడా అంత పవర్ఫుల్గా స్టార్ట్ చేసాం. అట్లా తిరుపతిలో సెటిల్ అయిపోయాం మూమెంట్ రీత్యా. తర్వాత మళ్ళీ ట్రేడ్ యూనియన్కి పార్టీకి రావడం, మన జిల్లా పార్టీ సెక్రటరీ కావడం. ఓకే. దాన్ని యాక్టివ్ మన స్టేట్కి రావడం, మా స్టేట్ నుంచి సెంటర్కి పోవడం అలా జరిగిపోయింది. సార్ చంద్రబాబు నాయుడుకి అప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏముండే సార్? ఎమ్మెల్యే అయ్యే ముందు బ్యాక్గ్రౌండ్ ఎవరుండే ఆయనకి? బ్యాక్గ్రౌండ్ అతను స్పీడ్ వర్కర్, బాగా పని ఎక్కువ తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు, స్మార్ట్ వర్కర్. గొడవలు కొట్లాడలకు వెళ్తుండేనప్పుడు అది కూడా అది డైరెక్ట్గా నిలబడ్డాడు ఎప్పుడు, కానీ ఇండైరెక్ట్గా చేస్తాడు తెలివితో. ఆయన డైరెక్ట్గా ఎప్పుడు ఇంకా రామచంద్ర డైరెక్ట్గా ఉంటాడు కొట్లాడికి. ఓకే. చంద్రబాబు అట్లా కాదు, కొట్లాడు ఉన్నాడు, చేయాల్సిన పని చేస్తాడు అంతా అంతే. అయితే ఆయనకి కలిసి వచ్చింది ఏంటంటే రాజగోపాల్ నాయుడు చంద్రబాబు గురువు అంటారు. గురువు ఆయన గల్లా అరుణ్ కుమార్ వాళ్ళ నాన్న. ఆయన మంచి రాజకీయ నాయకుడు, ఓకే, ఫ్రీడమ్ ఫైటరు, గాంధీయిస్ట్ ఆయన, గాంధీయవాదం. ఆయన రాజకీయాలకి ఇందిరాగాంధీ ఆయన పక్కన. ఎందుకంటే చెంగలరాయ నాయుడు, రాజగోపాల్ నాయుడు ఇద్దరు బంధువులైనా ఇద్దరికి గ్రూప్తో కాదు. ఓకే. ఈయన చాలా నమ్మదస్తుడు, ఆయన కలిసి రుబాబు. అంటే ఇప్పుడు గల్లా జయదేవ్ వాళ్ళ తాతయ్య గారు చంద్రబాబుకు లిఫ్ట్ ఇచ్చారు, అంతేనా? వాళ్ళ తాతయ్య కరెక్టే. ఓకే. అప్పుడు కానీ వీళ్ళది గుంటూరు అని కూడా కాదు సార్ వీళ్ళది. ఎవరిది? ఈ గల్లా జయదేవ్ కాదు, ఆయన గుంటూరు పోటీ చేశాడు అంతే. కాదు, ఎందుకంటే గుంటూరు కృష్ణ అల్లుడు కదా. ఓకే, అవును. అందువల్ల అటు వచ్చాడు తప్ప నేటు చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లా చంద్రగిరి దగ్గర. ఓకే. వాళ్ళు ఎన్ఆర్ఐస్, వాస్తవానికి గల్లా వాళ్ళ అమ్మ నాన్న ఎన్ఆర్ఐస్. ఆయన ఆ నుంచి వచ్చి అమరాజ బ్యాటరీ ఫ్యాక్టరీ పెట్టాడు. ఓకే. సో గల్లా అరుణకుమారి వాళ్ళ ఫాదర్ చంద్రబాబు నాయుడు ఈయన్ని పికప్ చేశాడు. ఓకే. పికప్ చేసినాక నార్మల్గా ఒక గురువు ఒక బాధ్యత ఇచ్చినాక లేకపోతే ఒక పదవి ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమైనా వెన్ను చూపించండి ఆయనకి? అంటే ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు ఏంటంటే సహాయం తీసుకుంటాడు, ఆయన పికప్ చేసుకుంటాడు. ఆయన అభివృద్ధి అయ్యే క్రమంలో ఏ సస్పెషన్ పెట్టుకోడు. ఏది మన ఫ్రెండు, మన లిఫ్ట్ ఇచ్చినాడు, మన గురువు అట్లాంటి ఉండదు, అన్ని పక్కన పెట్టేస్తాడు. అంటే ఆయనకు అనుకూలంగా చేసుకుంటూ పోతాడు అంతే. ఇప్పుడు ఈయనకి అనుకూలంగా మారాలంటే ఈయన తత్వం అనుకోండి, ఆయన వెనకబడతాడు. అందులో అర్థం ఏంటంటే మన కొంతమంది హ్యూమన్ బీయింగ్స్ ఏంటి, అవి మనకు సహాయం చేశాడు మన గురువు అని అంటాం కదా, రాజకీయ గురువు. ఆయన అంటాడు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం తన ఎదుగుదలని ఫస్ట్ చూసుకుంటాడు. ఎదుగుదల, ఆ ఎదుగుదలకి ఈయన ఉపయోగపడకపోతే అటు పక్కన పెడతాడు, ఉపయోగపడితే ఉపయోగించుకుంటాడు. చాలా స్మార్ట్. ఆ క్రమంలో రాజగోపాల్ నాయుడు చాలా పెద్ద మనిషి, ఎట్టబడితే అట్లా మాట్లాడాడు. ఈయన బాగా పెరిగాడు. పెరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ కూతురు రాజుగారికి వచ్చింది. అప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. చంద్రబాబు నాయుడు మంత్రి ఎట్లయింది సార్? ఎవరు ఆయన మంత్రి కావడానికి రాజశేఖర రెడ్డి ఈయన ఒకేసారి ఎమ్మెల్యే అయ్యారు. అంటే ఆయనేమో బ్రహ్మాండ కాంగ్రెస్ నుంచి గెలిచినా మళ్ళీ కాంగ్రెస్ చేరిపోయాడు. అతను వాళ్ళది కొంచెం పవర్ఫుల్ ఫ్యామిలీ. ఇతను అంత పవర్ఫుల్ ఫ్యామిలీ కాదు, చంద్రబాబుది కాదు, అంత పవర్ఫుల్ కాదు, మామూలు ఆర్డినరీ ఫ్యామిలీ. అయితే రాజశేఖర రెడ్డి వీళ్ళు మాకు ఫ్రెండ్స్,
ఈయనకి ఏంటంటే కొంచెం కమ్మ లాబింగ్ ఉంటుంది కదా స్టేట్లో, గుంటూరు నుంచి అక్కడ అంతా కలిపి అతను సపోర్ట్ చేశారు. అప్పుడు ట్రై చేసి 2-3 మార్లు ట్రై చేస్తే కానీ చాలా అంజయ్ గ్రూప్లో అయ్యాడు. ఇతను రాజశేఖర్ మంత్రులు అయ్యారు. మంత్రి అయినప్పుడు ఇతను సినిమాటోగ్రఫీ మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి. ఈయనకి ఎక్కడ ఇచ్చినా బాగా పనిచేస్తాడు, చంద్రబాబు బాధ్యత ఇచ్చినా బాగా పనిచేస్తాడు. అప్పటి నుంచి విజనరా సార్? ఈజ్ పాలిటీషియన్ ఆల్సో ఎంటర్ప్రినర్. ఆలోచన ఒరిజినల్ ప్లాన్ అంతే కాదు, వాళ్ళు కూడా 2-3 ఎకరాలు అవుతాయి కదా, ల్యాండ్ కాదు. అది కష్టపడి పైకి వచ్చాడు. కొంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పైకి వచ్చినా ఇతను కష్టపడి పైకి వచ్చాడు. అటు ఒక గ్రూపు ఈయన బాగా సపోర్ట్ చేసింది. ఇప్పుడు మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత దృష్టిలో పడ్డాడు ఇంకా రాష్ట్రంలో అంతా కూడా. అప్పుడు ఎన్టీ రామారావు కాంటాక్ట్ కూడా అప్పుడే వచ్చింది. ఎన్టీ రామారావు కూతుర్ని ఆయనకి ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా ఆయన స్థాయిని బట్టి ఎన్టీ రామారావు ఇవ్వాల్సిన పని లేదు. కానీ అతను పైకి వస్తాడు, పైకి వచ్చే హ్యాబిట్ ఉంది. ఆడ కిరాయి గోపాల్ నాయుడు అని పెద్ద ల్యాండ్ లార్డ్ మా జిల్లాలో. ఓకే. ఆయన కొన్నాల్సిన మంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా సపోర్ట్ చేశాడు. కుర్రాడు యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి అట్లాంటి మీ అల్లుడు చేసుకుంటే నీ ఆస్తి ఆయనకి అవసరం లేదా అని అట్లా కన్విన్స్ చేశారు. అట్లా మేనేజ్ అయ్యింది. ఎన్టీ రామారావు అయినాక ఆయన కొంచెం ఇంకా కలిసి వచ్చింది. కానీ రాజకీయాల్ని కమర్షియల్ చేసింది, రాజకీయాల్ని కాస్ట్లీ చేసింది చంద్రబాబు నాయుడు అంటారు, నిజమేనా సార్? అది కరెక్టే పాక్షికంగా. ఎందుకంటే మొత్తం అర్థం చేయలేడు. కానీ అతని ముందర కూడా రాజకీయాల్లో కొంచెం కరప్షన్ డబ్బులు పొందున్నా కూడా నామినల్గా ఉండేవి. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత జంప్ అయ్యాడు. ఈయన కూడా తర్వాత ఫస్ట్లో ఎన్టీ రామారావుతో పాటు ఈయన రాలే. అవును, కాంగ్రెస్ నుంచి పోటీ మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. ఓడిపోయినాక మళ్ళీ వచ్చి జాయిన్ అయినాడు. అంటే నమ్మకం లేకుండా సార్ ఎన్టీఆర్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి? అంతగా 2-3 వాదాలు ఉన్నాయి. ఏదో కరెక్ట్ నాకు తెలియదు. ఒకటేమో నేను వస్తానని చెప్పినట్టు, ఎన్టీఆరే లేదు నువ్వు ఆడే ఉండు నేను వస్తానని తెలియదు కదా, ఎందుకంటే ఎన్టీఆర్ కూడా డౌట్ ఉండే, ఎన్టీఆరే ఆడే ఉండమని చెప్పినట్టు, ఆయన ఆడు ఉన్నట్టుగా. అంటే మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ కదా సార్? అదే రేపు నేను గెలిచే కట్టగా రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకని ఆయన చెప్పినట్టు, అందువల్ల ఆయన ఆగినట్టు ఒక కథనాలు ఉన్నాయి. రైట్. ఓడిపోయిన తర్వాత మళ్ళీ టీడీపీలో చేయడానికి పోతే వాళ్ళు ఒప్పుకోలేదు. టీడీపీలో ఎన్ఎంఎస్ వ్యతిరేకించారు. ఓకే, టీడీపీ వాళ్ళు. అవును, వ్యతిరేకిస్తే అప్పుడు మళ్ళా నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ భార్య తీసుకోవాల్సిందే, మనకు హామీ ఇచ్చాం కదా అని చెప్పి అని అదంతా అఫిషియల్ చెప్పలేను. ఇట్ ఈస్ ఏ రూమర్. ఎనివే కష్టపడి జాయిన్ అయినాడు టీడీపీలోకి. జాయిన్ అయిన తర్వాత ఎన్టీ రామారావు దీన్ని కమర్షియలైజ్ చేయలేదు పాలిటిక్స్ని. ఎన్టీ రామారావు చేయలేదు. ఆయన రాగానే ఒక ఇన్స్టెంట్ రియాక్షన్తో వచ్చాడు. దీనిలో డబ్బులు సంపాదించుకోవాలని రాలేదు, ఆయన స్వార్థంగా పనిచేయాలని వచ్చాడు. ఓకే. అందుకే ఏ డెసిషన్ తీసుకున్నా కూడా దానిలో స్వార్థం చూసేవాడు కాదు. ఆయన ఎప్పుడు ప్రో పూర్ ఐడియాస్ ఉండేవాడు, ప్రో పూర్. అందువల్ల ఆయన రాగానే కిలో 2 రూపాయల బియ్యం ఫస్ట్ టైం ఆయనే పెట్టాడు. 2 రూపాయల కిలో ఇంప్లిమెంట్ చేసేది ఆయనే కదా. అవును సార్. తర్వాత కణాల వ్యవస్థ అనేది ఎంత ప్రమాదకరమైన వ్యవస్థ అది. దళారీ దాని జోలికి పోలేరు ఎవరు పోలేరు. అంటే ఎక్కడ ఉంటుంది సార్ దళారీ వ్యవస్థ? ఎందులో ఉండే కరణాలు ప్రతి ఊర్లో కరణాలు ఉంటారు కదా. పాతకాలంలో ఇప్పుడు విలేజ్ మున్సిపల్లో ఉంటారు కదా, అట్లా కరణాలు ఉంటారు. కరణాల చేతుల్లో అన్ని లిటిగేషన్స్ ఉంటాయి. ల్యాండ్ లిటిగేషన్స్ అంతా కరణాల చేతుల్లో ఉంటాయి. ఓకే. వాడు ఏమైనా తలగిన చేయగలడు. ఈ వాళ్ళ గ్రిప్ ఉంటుంది. అది ప్రతి ఊళ్ళో కారణం ఉంటారు. వాళ్ళే చేయాలి ఆ పని, వాళ్ళే చేయాలి. వాళ్ళు రికమెండ్ చేస్తే మనం తహసీల్దార్ దాకా పోతుంది అది. ఓకే. అట్లాంటి వ్యవస్థని ఒక్క దెబ్బతో రద్దు చేసాడు. డేరింగ్స్ చెప్పేది, డేరింగ్ నిర్ణయం. నిజమే, కర్ణాటకకి ఎవరు పోలేదు. వాళ్ళు చాలా పవర్ఫుల్ వాళ్ళు. ఓకే. విలేజ్ తిల్లి చేస్తారు వాళ్ళు. కానీ ఒక దెబ్బతో కొట్టి పారేసాడు. అప్పుడు కర్ణాటక సమ్మె చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. ఆయన ఒప్పుకోలేదు. ఆయన నిలబడ్డాడు గట్టిగా. ఆయన పట్టుకుంటే బల్లోకం పట్టే, అట్లా దాన్ని చేశాడు. తర్వాత ఒకప్పుడు మండలాలు ఉండేవి కావు, తహసీల్దార్ల ఆఫీస్ ఉండేవి. తాలూకాలు అని ఉండేది, అంతేనా సార్? తాలూకా అంటే మనం ఎవరు పోవాలంటే కష్టం. ఆడ తాలూకాలు ఉన్న వీళ్ళు కలవాలంటే కూడా అంత పెద్దగా ఉండేది. అంటే డిస్టిక్ లాగా ఉంటుండే తాలూకా అంటే. అంటే హాఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అనుకున్నా సామాన్యుడు ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఏదో పాలిటీషియన్ చూసుకుని. ఓకే ఓకే ఓకే. అప్పుడు సమితులు ఉండేవి. సమితి ప్రెసిడెంట్ కలవాలంటే కూడా అదొక పెద్ద గొప్ప. అవును, సమితి ప్రెసిడెంట్ చేసిన చాలా పవర్ఫుల్ వాళ్ళు, పొలిటీషియన్స్ చెప్తుండే సమితి చాలా పవర్ఫుల్ సమితులు. అట్లాంటి వ్యవస్థ నుంచి ప్రజల దగ్గర పాలనని మండలాల వ్యవస్థ పెట్టాడు. ఎన్టీఆర్ తీసుకొచ్చాడు మండల వ్యవస్థ.
మండల వ్యవస్థ పెట్టడం వల్ల ఏమైందంటే ఎవరైనా పోగలరు మండలానికి, ఉమ్. ఆటోమేటిక్గా పోయి కలిసే అవకాశం ఏర్పడింది. అందులో మన పరిపాలన వ్యవస్థని తీసుకొచ్చాడు, కణాల వ్యవస్థని రద్దు చేశాడు, రెవెన్యూలో బ్యూరోక్రసీని రద్దు చేశాడు. అట్లా అతను ఏదైనా అనుకుంటే దీంట్లో లాభం నష్టం అని చూడడం, ఇమీడియట్గా యాక్ట్ చేస్తాడు. అట్లాంటి నిస్వార్థపరమైనటువంటి జబ్ చేసేవాడు. అందుకే ఆయన చాలా కష్టపడి రాజకీయాలకు వచ్చినా కూడా ఆయన కష్టపడి పోగొట్టుకున్నాడు. ఎన్టీఆర్ గారు లేకపోతే 5 ఏళ్ళలో ఓడిపోవాల్సిన పని కాదు కదా. ఆయన అప్పుడు ఏం జరిగింది సార్? 5 yearsలో ఎందుకు ఓడిపోయిండు ఎన్టీఆర్ గారు? అంటే ఇప్పుడు పొలిటికల్ చేంజెస్ వస్తున్నాయి, తర్వాత పార్టీలు చేంజెస్ వస్తున్నాయి. ఈ కొత్తగా వస్తున్నటువంటి యూత్కున్న ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. అంటే అంత ప్రపంచం సృష్టించిన ఎన్టీఆర్ 5 yearsకి ఎందుకు ప్రజలు? అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో ఢీకొని వాళ్ళని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అదే సందర్భంలో ఆయన వాళ్ళ పార్టీని కూడా జాగ్రత్త చేసుకొని కొత్త అంతా యూత్ వచ్చారు. మరి యూత్కి వాళ్ళ ఆలోచనలు తేడా వస్తాయి. ఆలోచన తేడా ప్రకారం కొంత చూడాలా. అవి అట్లా చేసే టికెట్లు కూడా మార్చిండు అప్పుడు. అంత కొత్త పిల్లకాయలకి ఇచ్చాడు, ఎవరెవరికో అర్ధశ్రేణులకు ఇచ్చాడు. కొంతమందికి అర్ధశ్రేణి తెలుసు, ఓడిపోయిన వాళ్ళు తెలుసు కానీ గెలిచిన వాళ్ళు తెలిసారు కదా ఇప్పుడు. ఓకే, అట్లా ఇది అయింది. అందులో ఈ మార్పుని ఆయన సరిగ్గా గమనించుకోవడం ఒకటి. అంటే పొలిటికల్ ఇన్సైడ్ డెమోక్రసీ కొంచెం తక్కువ చేశాడు. నేనే అనే పద్ధతులు ఉండేవాడు. ఓకే, ఇంటర్నల్ పార్టీ అందరుగా అవన్నీ చంద్రబాబు నాయుడు జోస్లో క్యాచ్ చేసుకున్నాడు. ఓకే, అవన్నీ అడ్వాంటేజ్ తీసుకుంటాడు. అంటే డెఫినెట్గా అంటే నెక్స్ట్ ఎన్నిక ఎవరు వెళ్ళినా ఎన్టీఆర్ కాలు మొక్కాలంటే పొద్దున్నే 4-5కి వెళ్ళి, అంతేనా సార్? నాకు కూడా అనుభవం ఉంది. మీరు కూడా మొక్కేవాళ్ళు? చెప్తున్నా, ఆయన ఎంత చేసేది, ఎవరి పైన ముందర కాళ్ళకు దండం పెట్టి తర్వాత చూడాలి. ఓకే, ఖచ్చితంగా. మొన్న వెంకయ్యనాయుడు చెప్తాడు కదా, వెంకయ్యనాయుడు తెల్లవారు ఆయన పోతే ఆడవాళ్ళతో ఆయన కాళ్ళు మొక్కారంట. ఎవరు సార్? ఆడవాళ్ళందరూ ఆయన కాళ్ళు మొక్కుతుంటే ఇదేంటి సార్ అని అడిగాడంట వెంకయ్యనాయుడు గారు. ఓకే, అదే ఏం చేద్దాం, వాళ్ళ ఇష్టం బ్రతన్నారంట. వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏమిటి కాళ్ళు మొక్కారో వాళ్ళే జెండా బీకేశారు వాళ్ళు ఆడవాళ్ళని. ఓకే, అది అంటే నేనేంటంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సెకండ్ టైం ముఖ్యమంత్రి అయినాక తిరుమల కొండకు వచ్చాడు. ఓకే, అప్పుడు తిరుపతిలో ఏమైందంటే తిరుపతి మొత్తం ఇదంతా దేవస్థానం భూములు ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టేశారు. ఓకే, దాదాపు హాఫ్ ఆఫ్ ది తిరుపతి విలేజ్ ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టేశారు. ఎవరు చేసిరు? టీటీడీ వాళ్ళు. టీటీడీ వాళ్ళు. ఓకే, ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఏంటి, మేము ప్రూవ్ చేసుకోవాలి మా ల్యాండ్ నిజాయితీని, కేసేసేవాడు కాదు. అది కోర్టు చుట్టూ తిరిగి వాళ్ళ వల్ల కాలే పాపం రైతులు అంతా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఒక లాయర్ సలహా ఇచ్చాడు, కృష్ణనాయుడు అని ఆయన సలహా ఇచ్చాడు. మరి నేను ఇది అవ్వదురా, అట్లా నాయన తిరిగిపోండి, ఇది చేస్తాడు, ఇది పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి తప్ప కోర్టుల డెసిషన్ తీసుకోవు అని. ఇంకా కోర్టు కూడా రెగ్యులర్ కోర్టు కదా, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కోర్టు. అది 2 నెలలకు ఒకసారి క్యాంప్ వేసుకుంటాను ఎక్కడ వచ్చాడు, అది బోర్డు అంతా. అందువల్ల అప్పుడు నేను పొలిటికల్గానే అన్ని పార్టీని కలుపుకొని నిజాయితీ అధికారుల ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ కమిటీ పెట్టి దానికి నేను చైర్మన్గా, సిపిఎం అప్పుడు మాల్యాద్రి ఉన్నాడు, తర్వాత అందరూ కలిసి చేసాం. పెద్ద మూమెంట్ చేసినా అట్లా ఆగుంది కానీ అది కొలికి రాలే. అప్పుడు ఎన్టీ రామారావు సెకండ్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన దగ్గరికి పోయినాం. అప్పుడు టీడీపీ కూడా సపోర్ట్ చేశారు మాకు. అపాయింట్మెంట్ ఇస్తే నేను 2-3 పోయినాం. ఆయన అటు కూర్చున్నాడు, లక్ష్మీపతి పక్క కూర్చుంది, ఇద్దరు. నేను మామూలు పోగా నమస్కారం పెట్టి అప్పుడు ఈవో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నాడు. ఓకే, ఆయన ఈ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించి. నిమ్మల రమేష్ కుమార్ మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓకే టీడీపీ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషనర్గా ఉండి వివాదం మొన్నటి వరకు కూడా ఉన్నాడు కదా సార్. అదే 2019 వరకు ఉన్నాడు. అవును. ఆ రమేష్ కుమారే అప్పుడు ఈవో, టీటీడీ ఈవో. ఓకే, ఆయన తెలుగు స్టూడెంటే. ఓకే, ఆయన నేను పోయిన కుర్చీట్లు లాక్కొని నేను పక్కన కూర్చొని చెప్పడం మొదలుపెట్టా. లక్ష్మీపాతి లేచి వెళ్ళిపోయింది అది కూర్చోకుండా. ఎందుకు అది చెప్తున్నా, నేను గమనించలే. అయిపోయి బయటకు వచ్చినాక ముందుకేసినాడు అన్నాడు, మీ పని కాదయ్యా అన్నాడు. కాదయ్యా అన్నాడు. మీ పని కాదన్నాడు. ఏంటన్నా, వచ్చేవాళ్ళందరూ పోయి ఆయన దండం పెట్టారు, ఆయన దండం పెడుతున్నారు. వచ్చేవాళ్ళందరూ ముందు లక్ష్మీకాంత్ దండం పెట్టి ఆయన దండం పెట్టేవాళ్ళు. ఇద్దరు కాలు మొక్కాలా? లక్ష్మీపార్వతి కాలు మొక్కి ఎన్టీఆర్ గారు కాలు మొక్క అంతే, పక్కన కూర్చుంటారు కదా, పెట్టాలా? మీరు మొక్కలే? మాకు అలవాట్లేదు కదా. నేను పోగానే కుర్చీ లాగా ఎక్స్ప్లెయిన్ చేసి విన్నాడు, ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు చెప్పాడు, అందరూ పోయి ఆమెకి దండం పెడుతుంటే నువ్వేందా పక్కన కూర్చొని మాట్లాడింది, నీ పని అవుద్దా ఇంకా అని అన్నాడు. అయిందా పని? అయిందా? అవ్వకపోతే పోన్లే అన్నా, నేను ఫైట్ చేసుకుంటాను అని. కాలే
పని కాలే. అప్పుడు కాలేదు. మళ్ళీ ఆమె పెండింగ్ పెట్టించింది నాకు తెలిసినంత వరకు. లక్ష్మీపార్వతి. ఎందుకంటే దాదాపు 1000 ఎకరాల భూమి వివాదం. ఒక్కొక్క ఎకరానికి 10,000 ఇచ్చినా కూడా కొన్ని కోట్లు అవుతుంది. లక్ష్మీపార్వతి బాగా నడిపించింది ఆ టైంలో. మేము ఏం చేసామంటే అట్లా కాదు ఫైట్ చేసాం. ఈలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఓకే. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తెలుసు కదా, ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యి తిరుపతి రాగానే ఫస్ట్ మీటింగ్ తీసుకుని ఇచ్చారు నేను రద్దు చేయమని. అంటే ఫస్ట్ ల్యాండ్ గ్రాబింగ్ కేసు రద్దు చేస్తామని ప్రకటించేసింది. అది పెద్ద ఇమేజ్ వచ్చింది మాకు. అది బాధ. అట్లా ఎన్టీ రామారావు కొన్ని విషయాలకు వచ్చేకాడికి ఆయన పైన చూశాడు, కింద ఉన్న అసంతృప్తి ఆయన పసిగట్టలేకపోయాడు. మామూలు వాడు పోయి ఆయన కలిసడానికి వీల్లేదు. కాదు అంటే వీళ్ళంటే ఆయన అలవాట్లు తెల్లవారుజాము 4 గంటలకు పోవాలి, కలవాలి, ఇంకొక డ్యూటీకి వెళ్తాడు అంటే యాక్సెసిబిలిటీ తక్కువైంది సామాన్య ప్రజలకి. దాని అంతా చంద్రబాబు నాయుడు క్యాష్ చేసుకున్నాడు. ఇంట్లో లక్ష్మీపార్వతి ఆమె ఆయనకి భార్య అయిన తర్వాత ఆమె మొత్తం పెత్తనం మొదలుపెట్టింది. ఓకే. రాజకీయ పెత్తనం. లక్ష్మీపార్వతి బ్యాక్గ్రౌండ్ అంతా బాగా అందరికి తెలిసినోళ్ళే కదా, జీర్ణించలేకపోయారు. టీడీపీలో ఎక్కువ మంది జీర్ణించలేకపోయారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ పార్టీని పోతుంది, నాశనం అయిపోయేటుంది, ప్రమాదం వచ్చేటుంది అని చెప్పని తిరుగుబాటు చేసి ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. చేయడం వల్ల ఏమైందంటే సరే మా అమ్మని ద్రోహం చేశాడని, పిల్లనిచ్చాడు ద్రోహం చేశాడని అంటారు, కానీ అప్పుడు అది చేయకపోతే పార్టీ నిలబడేది కాదు, టీడీపీ ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు టేకప్ చేయకపోతే పార్టీ పతనం అయ్యేది. ఆయన వల్ల కాదు, నడిపించలేడు. ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మొట్టమొదటి అల్లుడు, పెద్ద ల్యాండ్ లార్డు. అంతవరకు కూడా టీడీపీలో మొదటి నుంచి ఉన్నాడు. అతను చేయలేని పని ఇతను చేశాడు కదా, మామూలుగా అడ్వాంటేజ్ ఆయన తీసుకోవాలి. రైట్. కానీ ఇతను హార్డ్ వర్కరు, చాలా క్రూడ్గా ఆపరేట్ చేస్తాడు. చాణక్యం బాగుంది. ఆపరేషన్ విషయంలో వీడు మనోడు చెడోడు అటు చూసుకోడు. ఆపరేషన్ సక్సెస్ కావాలా అండ్ గోల్ రీచ్ కావాలా, దానికోసం ఎంతమంది అడ్డం వచ్చినా కూడా అది పక్కన పడేసిపోతుంటాడు. అట్లేనాడు దగ్గుబాటులాగా ఉంటాడు. అంటే అవన్నీ టాక్టిక్స్ లేని సైలెంట్గా ఉంటారు. అందువల్ల కష్టపడుకున్నాడు, తంటాలు పడుకొని నిలబెట్టాడు. కానీ ఎందుకు వెన్నుపోటు పొడిచిండు చంద్రబాబు? వెన్నుపోటే నీకేమీ లేనప్పుడు పిల్లలు ఇచ్చాడు కదా, నీకు పదవి వచ్చింది, నీ మామూలు 2-3 పొడుస్తావు అని అంటారు. అది ఎవరైనా సెంటిమెంట్గా అనేవాళ్ళే జనరల్గా. ఎవడైనా పోతే పార్టీని టేకప్ చేసి నాశనమయ్యే పార్టీని బతికించి ఇవాళకి పార్టీ పటిష్టంగా రన్ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కృషి అంటారు. నేచురల్. చంద్రబాబు నాయుడు కానీ రోజు పట్టించుకోకపోతే ఎన్టీ రామారావు కొంచెం ఏంటంటే లక్ష్మీపార్వతి తెక్కల పనులు సాయం చేసేవి. లక్ష్మీపార్వతి విషయంగా ఏమైందంటే కరప్షన్ ఛార్జెస్ స్టార్ట్ అయినాయి. ఎన్టీ రామారావు ఆయన మాయలో పడ్డాడు, ఆమె ఏం చెప్తే చేయడం మొదలుపెట్టాడు. అది కొన్నాడంటే మొత్తం డిస్టర్బ్ అయ్యింది, దాన్ని నిలబెట్టుకున్నాడు. అందువల్ల సెంటిమెంటల్ అయితే మామూలు మోసం చేయడం ఉండొచ్చేమో, కానీ ప్రాక్టికల్గా పార్టీ నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అందుకే మేము సిపిఐ ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసాం కదా. ఓకే. ఇంటర్మతో మేము క్లోజ్గా ఉన్నా కూడా మా వాళ్ళు పెద్ద నాయకులు కోటా సత్యనారాయణ, దాసరి నాగభూషణ వాళ్ళంతా కూడా ఆయన చంద్రబాబు సపోర్ట్ చేశారు. బికాస్ ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, పార్టీ ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ నడిపించాలా అది ఇతనికి తెలుసు. యంత్రాంగాన్ని నడిపించాలో చంద్రబాబు తెలుసు. ఓకే. ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు ఆ పరిస్థితులు ఎట్లుండే సార్ అప్పుడు? ఆయన క్యాంపెయిన్ అండి, ఎక్కడ పోయిన జనం తండాలు వేసేవాళ్ళు. ఎవరు క్యాంపెయిన్కి? చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు క్యాంపెయిన్ ఎప్పుడు కూడా జనం. ఆయన చనిపోయినప్పుడు పరిస్థితి, చనిపోయినప్పుడా సరే అప్పటికి ఈయన ముఖ్యమంత్రి అయిపోయాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. జనంలో కూడా సపోర్ట్ ఈయనకి వచ్చేసింది. జనం ఏం తిరగబడలేదా ఎన్టీఆర్ చనిపోయిన? అదే చెప్తున్నా, మామూలు మేము అనుకున్నా అటని, కానీ అట్లా లేకపోగా పార్టీ మెజారిటీకి వచ్చేసింది. ఓకే. పార్టీ మెజారిటీ వచ్చిన తర్వాత కంట్రోల్ అయిపోయింది. వాళ్ళు ట్రై చేశారు రిబల్ చేయించడానికి, కుదరలే. అప్పుడప్పుడు పరిటాల రవి ఆయన పక్క ఉండే, ఇంద్రారెడ్డి ఆయన పక్కనే ఉన్నాడు, నెహ్రూ దేవినేని నెహ్రూ కూడా ఆ పక్కే ఉన్నారు. ఉన్న జనంలో తిరుగుబాటు వచ్చేసింది, వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఈ లోపల ఎవరు అదృష్టం అని తెలియదు, కానీ 4 నెలలు ఆయన చనిపోయాడు. బతుకుని ఉంటే ఏమన్నా స్లోగా పికప్ చేసుకోవడం తెలియదు. అప్పటికే ఆయన పని అయిపోయింది, వయసు అయిపోయింది బాగా. అంటే 70 years కదా సార్ అప్పటికి. ఆయన హెల్త్ హైలీ డయాబెటిక్, హెల్త్ ప్రాబ్లం, తర్వాత పెళ్ళాం ప్రాబ్లం, బొసల మొగుడికి వగిసి పెళ్ళాం అట్లా ఉంటుంది. అంటే కొంచెం ట్రోలింగ్స్ బాగా అయ్యేవి అనుకుంటా. అంటే ఆయన ఏజ్కి లక్ష్మీపార్వతి ఏజ్కి, ఎవరు ఎన్టీఆర్ గారి ఏజ్కి లక్ష్మీపార్వతి గారి ఏజ్కి వాళ్ళిద్దరు భార్య భర్తలు అంటే ట్రోలింగ్స్ జోక్స్ బాగా అయ్యేవి అనుకుంటా. చాలా తేడా. వాళ్ళ కూతురు వయసే ఉంటుంది కదా. సరే అదే అయిపోయింది అనుకోండి, దాని దీంట్లో చాకచక్యంతో దాన్ని
ఏమి బాగా డబ్బులు వేసుకుందా సార్ లక్ష్మీ పార్వతి డబ్బులన్నీ ఎన్టీఆర్ గారి దగ్గర ఇప్పుడు ఇప్పుడు అంత ఫ్లోటింగ్ కదా అప్పుడు డబ్బులు ఇప్పుడు అంటే ఆయన చనిపోయిన తర్వాత కొన్ని బాక్సెస్ అన్ని కూడా అంటే ఆయన సొంతంగా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. అదే అంటే లక్ష్మీ పార్వతి కొన్ని డబ్బులు ఆయన చనిపోయిన సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు ఆయనకి ఎనార్మస్ ప్రాపర్టీస్, గోల్డ్, గిఫ్ట్లు చాలా వస్తుంటాయి కదా. డబ్బులు 4 సంపాదించాడు కదా, అంత ఉన్నాయి. దాన్ని కొంత ఈమె తరలించిందని, బినామీలకు పెట్టిందని. ఆయన ఉన్నప్పుడే బినామీ ఆయన ఉన్నప్పుడు కొంత, ఆయన పోయినాక ఇంకా ఎక్కువ. ఆ బినామీలను ఈయన మోసం చేశారు. బినామీలందరూ లక్ష్మీ పార్వతిని మోసం చేశారు. ఓకే, అట్లా ఆమెకు కూడా బాగా గిఫ్ట్లు వచ్చినాయంట కదా, ఏదైనా పనులు అవుతుంటే పదవిలకి. చీరలేమి, నగలేమి, చాలా గిఫ్ట్లు అడిగిపోయినా. ఎందుకంటే ఇప్పుడు ఆమెని ప్రసన్నం చేస్తుంటే కానీ ఆయన నుంచి పని కావు కదా. ఓకే, అట్లా మొత్తానికి ఒక మంచి టైం నడిచింది వాళ్ళప్పుడు లక్ష్మీ పార్వతిది. లక్ష్మీపార్వతి నడిచింది. లక్ష్మీపార్వతి ద్వారా తర్వాత పతనం కూడా అయింది. రైట్ సార్, ముఖ్యంగా అప్పట్లో కమ్యూనిస్టులు బాగుంటుండే. అసలు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు 2 పార్టీలు ఉండేవి. కమ్యూనిస్టులు అంటే ఒక రెబల్ లాగా, ఒక హీరో నైజాం ఉంటుండే. కమ్యూనిస్ట్ అంటే చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుండే. అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ రాను రాను అంతరించిపోతుందా అంటే ఏమంటారు? దానికి 2 రకాల కారణం ఉంది. ఒకటి, కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పవర్ఫుల్ మూమెంట్స్. ఓకే, 1964-67 మధ్య కమ్యూనిస్ట్ పార్టీ ఇంటికి చీలిపోయింది. దాదాపు ఢీ కొట్టే స్టేజ్ నుంచి చీలిపోవడం ద్వారా మేమే ఒకరిని ఓడించుకోవడం మొదలుపెట్టాం. నీకు ఎగ్జాంపుల్ ఒకటి గుర్తుపెట్టుకో. 64లో చీలిపోయినా మేము, 67లో అన్ని రాష్ట్రాల ఎన్నికలు వచ్చాయి. అప్పుడు మేము అన్ని చోట్ల మేము పోటీ చేసుకొని ఎందుకు చీలిపోవాల్సిన అంతర్జాతీయ స్థాయి, జాతీయ స్థాయిలో చాలా ఉన్నాయి. అది దాని డిబేట్ వేరు పెట్టుకుందాం. ఇంటర్నేషనల్గా, నేషనల్గా వచ్చిన విభేదాల వల్ల, సైద్ధాంతిక విభేదాల వల్ల, ఆ కార్యాచరణ లోపాలు వచ్చిన వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక పక్క సుందరయ్య, ఇంకో పక్క చంద్రయ్య, జగమాయములు ఉన్నారు కదా. అందువల్ల అయిపోయింది. ఎప్పుడైతే మేము కొట్లాడుకుంటున్నామో సామాన్య జనానికి ఏంటి, వీళ్ళు ఓటేస్తే మాత్రం ఎలా వీళ్ళు కొట్లాడుకుంటారు కదా అనేది అభిప్రాయం ఒకటి వచ్చేసింది. 67లో 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, కానీ కమ్యూనిస్టులు రాలేదు. ఎందుకంటే మేము కొట్లాడుకుంటాం కదా. ఓకే, అప్పుడు ఒకటే ఉండుంటే జనతాదళ్ వచ్చింది. అప్పుడు తీవ్రమైన విభేదాలు, ఒకరికొకటి పోటీ చేసి ఓడించుకుంటున్నాం. ఓకే, అప్పుడు జనం వేరే వాడికి వేశారు. అప్పుడు ప్రాంతీయ పార్టీ వచ్చేసినాయి. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో ప్రాంతీయ పార్టీలు వైపు మొగ్గారు. కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే ఈ కమ్యూనిస్టులు కుదరదు అని ప్రాంతీయ పార్టీలు వచ్చాయి శ్వాస పెట్టి. అట్లా మేము ఫస్ట్ చాయిస్ పోగొట్టుకున్నాం. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు అంజయ్య లాస్ట్ ముఖ్యమంత్రి, రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అప్పుడు కలిసే పనిచేస్తున్నాం. వెంకయ్య, బీజేపీ, సిపిఐ, సిపిఎం, జనతాదళ్, గౌతు లచ్చన్న అంతా కలిసి ఉన్నాం. కలిసి కాంగ్రెస్ డి అంటే డి అనే పద్ధతి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇంక ఓడిపోద్దనే స్టేజ్ వచ్చింది. ఎందుకంటే విజయవాడ మేయరు సిపిఐ గెలిచింది. ఓకే, కర్నూలు మేయరు కాంగ్రెస్ గెలిచింది. విశాఖపట్నం మేయర్ బీజేపీ గెలిచింది. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ పడిపోతా ఉంది. ఆ స్టేజ్లో కరెక్ట్గా ఎన్టీ రామారావు వచ్చి రాజకీయాలు దిగాడు. ఓకే, ఎప్పుడంటే ఎన్టీ రామారావు ఎప్పుడు వచ్చాడో ఇంక ఇంత చీలిక పిల్లలు ఎందుకు, ఒక ఎన్టీ రామారావు అనుకుంటే సరిపోద్ది కదా అని చెప్పి జనం అంతా కాంగ్రెస్ వ్యతిరేకులు ఉండేవాడు, ఆయన దాన్ని అటు వెళ్ళిపోయారు. ఓకే, దాంతో మా బలం పడిపోయింది. మొత్తం పడిపోయింది. మొత్తం అంటే పడింది, తగ్గింది. ఆయన ఫిచ్చింగ్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు యాంటీ కాంగ్రెస్ ఉండేవాడు ఎక్కువ మంది, వామపక్షాల్లో ఉన్న ఎక్కువ మంది కూడా వెళ్ళారు ఆ పక్కే. ఓకే, ఆ పార్టీలో ఉన్నవాడు ఎక్కువ మంది వెళ్ళిపోయినారు. ఇక అయిపోయింది. ఎందుకు వేరేంటి మనం చేయలేము, అతనైతే ఓడిస్తారు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ మీద ద్వేషం, యాంటీ కాంగ్రెస్ ఫ్రెండే కదా టీడీపీకి. అవును, అంతే. అట్లా మేము కూడా కలుపుకొని పోయింది. ఇంకా బలహీనపడ్డాం. ఫస్ట్లో మేము ఆయన కలవలే. 83లో ఫస్ట్ ఎలక్షన్ మేము కలవలే సిపిఎస్, కానీ మాకు బ్యాడ్ రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత నాదేళ్ల భాస్కరరావు ఎపిసోడ్తో ఆయన మధ్య దించేశారు కదా ఎన్టీ రామారావు అని. టీడీపీలో రెబల్ అయ్యాయి నాదేళ్ల భాస్కరరావు, ఈయన్ని దించేసి కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. అప్పుడు మేమంతా ఎన్టీ రామారావు సపోర్ట్ చేసాం. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు, ఎలక్టెడ్ గవర్నమెంట్ పడగొడతారు నాదేళ్ల భాస్కరరావు అని వ్యతిరేకంగా కలిసి పనిచేసాం. కలిసి పని మళ్ళీ ఫ్రెండ్షిప్ వచ్చింది. అప్పుడు కలిసి పోతులు వచ్చాయి. అప్పుడు పోతులు వచ్చినప్పుడు మళ్ళీ ఒకవేళ టీడీపీ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టకపోతే మాత్రం ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ డిఫరెంట్గా కమ్యూనిస్టుల ఆధిపత్యంతో ఒక పార్టీ ఏర్పడేది. ఒకే కమ్యూనిస్ట్ పార్టీ చేయదు,
అప్పుడు గౌతలచ్చన్ లాంటి వాళ్ళు ఉన్నారు, సముద్రపంతో ఉన్నారు, కలిసి చేసేవాళ్ళు. చాలా మంది కమ్యూనిస్ట్ లీడర్లు చాలా మంది ఉన్నారు సార్. అంటే పరిటాల రవి గారి ఫాదర్ కానీ ఇటు మనకి పరిటాల రవి కూడా నక్సలైట్ నుంచి వచ్చాడే కదా. వాళ్ళందరూ లెఫ్ట్ భావజాలమే. ఆ తర్వాత విజయవాడలో కూడా ఆయన సిపిఐ లీడర్ చనిపోవడం, హత్యకు గురైండు. ఈయన చలసానిది ఈ వంగవీటి రాధా వీళ్ళు చంపినారు. అవును, చలసాని వెంకటేశ్వరరావు సార్. ఆయన కొడుకే చలసాని అజయ్. ఓకే, చలసాని వెంకటరత్నం. చలసాని వెంకటరత్నం సార్. ఈ విజయవాడ స్ట్రాంగ్ మూమెంట్. ఓకే, ఏం జరిగింది సార్? చలసాని వెంకటరత్నం నిజంగా అంటే వంగవీటి రాధాని వాడుకొని తర్వాత అణచుదాం అనుకుంటా కాదు. విజయవాడ ఏంటంటే కొంచెం ఫ్లాష్ చేసిన రాజకీయాలు ఉంటాయి. ఓకే, ఈయన వెంకటరత్నం గారు కూడా బాగా పవర్ఫుల్ ఏనా సార్? పవర్ఫుల్. ట్రేడ్ యూనియన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ట్రేడ్ యూనియన్లో ఆధిపత్యం కోసం గోవింద రాధా ట్రై చేశాడు. ఈయన లీడరు, ఈయన కాదని పోలేరు. ఈయన ఉంటే లీడర్ కాలేడు. దాంతో అతను చేసే రౌడీ పని ఈయన ఆపాడు. దాంతో కచ్చగట్టి ఈయన్ని ఒంటరి చేసి చంపేశారు. ఓకే, అది సో ధైర్యస్తున్న మనిషి చంపేశారు. అంటే ఒక విధంగా ఈ రౌడీజం పెరగడానికి విజయవాడలో ఎక్కువ కారణం ఇవి. ఇలా టీడీపీ వచ్చి ఏది కారణం సార్? ఇదే లోకల్ ఆధిపత్యం. ఓకే, ఈ రౌడీజం పుట్టింది విజయవాడలో అంటారు, నిజమేనా? ఈ చంపడాలు అవన్నీ కూడా అవును, ఫస్ట్ విజయవాడ పుట్టింది అక్కడే, రాయలసీమ కాదు. రాయలసీమ అది ఫ్యాక్షన్, అది వేరు. అది రాజకీయాలు ఉండేది కావు అన్నీ. ఓకే, ప్రైవేట్ సంస్థలు అంతా ఒక ఏరియాలో ఒక ఉండేవాడు. రౌడీ రాజకీయం పుట్టింది విజయవాడ నుంచి. ఈ చలసాని వెంకటరత్నం హత్యనే అంతమంది స్టార్ట్ అయింది, దాంతో విజయవాడలోకి వచ్చింది. కానీ అంత పెద్ద పవర్ఫుల్ లీడర్ చలసాని వెంకటరత్నం ఒంటరిగా ఒక్కడే వచ్చిండ సార్. హైదరాబాద్ నుంచి బస్సులో ఒక్కడే వచ్చిండు. ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్, రాజోలికి ఎవరు వస్తారని. అంతేందుకు ఆ రోజు దిగిన రోజు కూడా బస్ స్టాండ్లో దిగినాడు. బస్ స్టాండ్లో ఉన్నాడు, వాళ్ళు ఉంటారు కదా ట్యాక్సీ ఓనర్స్ అంతా, మీరు ఇక్కడే కూర్చోండి సార్, డౌట్ ఉంది అటు పోయి చూసి వస్తా అని ఒక అతను పోయాడు. ఆయన వచ్చి ఏమి లేరని వీడు వెళ్ళిపోయాడు రిక్షాలో. ఆయన తిరిగి వచ్చి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయనకి డౌట్ వచ్చింది, కాపలా కాస్తానని చెప్పడానికి వచ్చాడు. అంటే ఎట్లా డౌట్ వచ్చింది సార్? అంతమందికి మన జరిగిందా? వంగవీటి రాధా ఏమన్నా ప్లాన్ కాపలా కాస్తున్నారు, ఒకళ్ళు ప్రొటెక్షన్ కోసం కాపలా కాసుకుంటున్నారు. అప్పుడు ఈయన కూడా డౌట్ ఉంది, నన్ను అటాక్ చేస్తాడని. అతనికి డౌట్ ఉంది, నన్ను చంపుతాడని. ఎవరికి? వంగవీటి రాధా కూడా. ఓకే, అతను ఏంటంటే ముందు ఎఫెన్స్కి పోదాం అనుకున్నాడు. ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నా జోలికి కూడా వస్తాడు అని చెప్పేసి అని రిక్షాలో ఒంటరికి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు కాపలాగా చేశారు. వంగవీటి రాధా మీరు చూసినారా సార్? కలిసినారా? చూడ్డం పోయి అక్కడ నేను పార్టీ ప్రోగ్రామ్ లో వినడం తప్ప. ఓకే, అప్పటికి నేను చిత్తూరు జిల్లాలో ఉన్నా. అంటే వంగవీటి రాధా అప్పుడు నేను గుంటూరులో ఉన్నా. ఏంది వంగవీటి రాధా ఏముండే సార్ అప్పుడు అసలుకైనా? ఏం ట్రేడ్ యూనియన్స్లో ఆయన కూడా ఒక లీడర్ ఉండేవాడు. ఒక లీడర్. దాని నుంచి అతను కూడా ఒక క్రిమినల్ బ్రెయిన్ అప్లై చేసుకోవడం, మనుషులను పెట్టుకొని చేసుకోవడం, గ్యాంగ్ మెయింటైన్ చేసి ఈయన అడ్డం వస్తాను చెప్పేసి ఈయన ప్లాన్ చేసి ఈయన పోతే తప్ప నేను లీడర్ కాలేదనుకున్నాడు, చంపేసి. అంటే ఆధిపత్యం, అదే రాజకీయాలే పాడా ఆధిపత్యం. ఓకే, సో ఆధిపత్యం హత్య జరిగింది. తర్వాత వంగవీటి రంగా ఏ విధంగా ఎదిగింది సార్ విజయవాడలో? ఆయన చనిపోయినాక వంగవీటి రంగా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మూమెంట్ నడిపించాడు. ఆయన కూడా రౌడీజం అంటే కంటిన్యూ చేశాడు. కానీ పాపులర్ లీడర్ అయింది కదా సార్ వంగవీటి రంగా. అదే అతను గూండా కాదు అతను ఉన్నప్పుడు రాజకీయాలలో కన్నా రౌడీజంతో పెరిగాడు. అతను పోయిన తర్వాత ఇతను ఆ రిజర్వ్లోకి వచ్చి పొలిటికల్ చేసి నిజంగా జననేతగా ఎదిగిండి అంటారు వంగవీటి రంగా. ఆయన సభలకు చాలా జనాలు వస్తుండే, కాపునాడు మీటింగ్లకి. మెయిన్ బేస్ క్యాస్ట్. ఓకే, అప్పుడు వాడు క్యాస్ట్ లీడర్ కావాలా, అదొకటి. తర్వాత గ్యాంగ్ మెయింటైన్ చేయడం, ఫైట్ చేయడం. ఈ లోపల నెహ్రూకి ఆయనకి మధ్య వివాదాలు వచ్చి నెహ్రూ విడిపోయాడు. నెహ్రూకి ఒక గ్యాంగ్ ఉంది. నెహ్రూ గ్యాంగ్ టీడీపీలోకి యాక్టివ్ అయ్యారు. ఎన్టీఆర్ రాగానే వీళ్ళంతా పార్టీ జాయిన్ అయ్యారు. అట్లా నెహ్రూ గ్రూప్ ఒకటి, వంగవీటి రంగా గ్రూప్ ఒకటి, అట్లా అయింది. మాకు వచ్చేటికి మేము పార్టీ రక్షించే పొజిషన్లో మేము ఉన్నాం తప్పితే అందరిని చంపి ఆధిపత్యం చేయాలనే కోరిక లేదు. అయితే వంగవీటి రంగా నన్ను చంపినాక మళ్ళీ మా వాళ్ళు రిటైర్మెంట్ చేశారు. ఓకే, వాళ్ళని చంపారు కదా. ఓకే, గోవిందా గారిని చంపిన మా పార్టీ ఉండే కదా. వంగవీటి రంగా ఎవరిని చంపింది సార్? జనరల్ రౌడీజం. ఓకే, దాన్ని అతనికి అపందంగా వచ్చేకటి పాలిటిక్స్ వచ్చేసింది. ఆయన కాంగ్రెస్, టీడీపీ. వంగవీటి రంగాన్ని చంపడానికి కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర లేదు. నిజంగా మీకు తెలిసి ఎవరు చంపినారు సార్ వంగవీటి రంగాన్ని? ఇవన్నీ చరిత్ర అయిపోయినాయి. చరిత్ర
దాన్ని ఇప్పుడు తిరిగి తోడుకోలేక కదా. అంటే ఆయన పైన బాంబుల దాడి జరిగింది, బాంబులు తయారయ్యే ప్రాంతాలు రాయలసీమ, కడప. ఇప్పుడు కడపలంటే బాంబులే వస్తాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి, అవన్నీ కలిసి వస్తాయి. అప్పుడు గుంటూరు జిల్లా పిడుగురాళ్ళు కూడా బాంబులు తయారు చేసేవాళ్ళు కదా. అప్పుడు కూడా గుంటూరులో కూడా బాంబులు అవుతుంది, పిడుగురాళ్ళు మెయిన్గా. కానీ బాంబులు ఎక్కువ విరివిగా యూజ్ చేసేది కడప, కర్నూలు. కానీ అప్పటికి రాజశేఖర్ రెడ్డి కంటే ఎక్కువ పవర్ఫుల్ లీడర్ ఉండన్నా సార్ వంగవీటి రంగ. రాజశేఖర్ రెడ్డి వీళ్ళకన్నా సీనియర్ లీడర్ కదా. ఎవరికి? రంగ కంటే సీనియర్. కానీ రంగ పాపులారిటీ పెరిగింది కదా అప్పుడు. ఆయన విజయవాడలో ఆయనకున్న ఫ్రాక్చర్స్ ఒక ఐడియాస్ పోయింది. కానీ రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ లీడర్. ఓకే. వాళ్ళ నాన్న ఫ్రాక్షన్ లీడరు. ఓకే. అప్పుడు ఆ టైంలో వంగవీటి రంగ గారు చనిపోయిన టైంలో ఎవరు హూ వాజ్ అ టాల్ లీడర్, వంగవీటి రంగానా లేకపోతే రాజశేఖర్ రెడ్డియా? రాజశేఖర్ రెడ్డి అన్ఛాలెంజ్డ్ పొలిటికల్. ఓకే, అప్పటికే బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. నేను ఒక ఏరియా లీడరు, ఓకే, ఫ్రాక్షన్ లీడరు. చాలా మంది ఏమంటారు, పొలిటికల్ లీడర్ కాదు. వంగవీటి రంగాకి చాలా ప్రజాదరణ వస్తుంది, పాపులారిటీ పెరిగింది. ఆ తట్టుకోలేక ఇటు రాజశేఖర్ రెడ్డి ఇటు టీడీపీ కలిసి వంగవీటి రంగ హత్యకు ప్లాన్ చేసి. ఊహాగానాలు నాకు తెలిసినంత వరకు రాజశేఖర్ రెడ్డి ప్లాన్ చేసి ఎవరిని చంపించడం. అంతేనా సార్? చంపిన వాళ్ళు కాపాడుకుంటాడు తప్పితే ఓకే తను ప్లాన్ చేసి ఫలాన్ని చంపడం చెప్పడు. చంద్రబాబు అంతే, చాలా భవిస్తుండు. చంద్రబాబు క్రిమినల్ యాక్టివిటీస్ సపోర్ట్ చేయడు. యాక్టివిటీస్ వేరే ఉంటాయి. అయిపోయిన తర్వాత వాళ్ళని కాపాడు. అది కూడా కాపాడు. చంద్రబాబు అయితే ఈయన కాపాడుకుంటాడు. చంద్రబాబు రానీయుడు, దగ్గర రానివాడు. దగ్గర ఆయనకి చాలా ఈ దీనిలో పడితే మన రాజకీయ ఎదగలేమని చెప్పాను. ఓకే. ఆయన థాట్ అంతా పొలిటికల్ గా పెద్ద పొజిషన్ పోవాలని. మామూలు క్రిమినల్ కాదు, పొలిటికల్ క్రిమినల్. పొలిటికల్ క్రిమినల్. రాజశేఖర్ అటు కాదు. అయితే పాపులారిటీ ఉంటాడు. వంగవీటి రంగాన్ని చంపినప్పుడు రాజశేఖర్ పోయి ఛాంపియన్ చేశాడు, పోటీ చేశాడు, ఆడపోయి నిలబడ్డాడు, బంధులు చేయించాడు, తీసుకొచ్చాడు కదా. వాళ్ళ భార్యని మన పోటీ చేసి గెలిపించుకున్నాడు. అట్లా ఇదే పొలిటికల్ మాస్ లీడర్ రాజశేఖర్ రెడ్డి. ఓకే. యూ కాంట్ కంపేర్ విత్ ది గూన్ రాధా నెహ్రూ సంబడి. ఓకే. పరిటాల రవి హత్య జరిగింది కదా సార్ 2004-05 ఆ టైంలో. అది రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అయింది అది, ఆ హత్య 2004 అనుకుంటా డిసెంబర్. పరిటాల రవి నక్సలైట్ నాయకుడిగా ఎదిగాడు. మీకు పరిచయం ఉండొచ్చు, కలిసినారా పరిటాల రవిని? కలిసి. అంటే నక్సలైట్గా ఉన్నప్పుడు తెలియదు నాకు. టీడీపీలో చేరిన తర్వాత అప్పుడు పొలిటికల్గా మేము కలిసి పనిచేసేటప్పుడు మేము కలుసుకునేవాళ్ళం. మేము బాగుండేవాళ్ళం. లెఫ్ట్ మిలియన్స్ కాబట్టి నన్ను అంటే బాగా గౌరవించేవాడు. నాకు కూడా వాడంటే అతనంటే ఇష్టం. ఒకసారి చంద్రబాబు నాయుడికి ఆయనకి చిన్న మనస్పర్ధలు వచ్చిందా సార్? నిజంగా ఉండనంటే నిజమేనా? అది ఏదో మనస్పర్ధలు వచ్చి ఈయన ఫోన్ అంతా ఆపేసి కూర్చున్నాడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు. ఓకే. అప్పుడు రామకృష్ణ మా వాడిని పార్లమెంట్కి క్యాండిడేట్గా పెట్టాం. ఓకే. చేశారు. అప్పుడు కాంటాక్ట్ రాలేదు, నాకే చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అతను కాంటాక్ట్ రావడం లేదు, ఎట్లా అని. ఓకే. అనంతపూర్లో సిపిఐ క్యాండిడేట్ నిలబడ్డాడు. అవును. ఓకే. పరిటాల రవి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వస్తే ఆయన చంద్రబాబు నాకే చెప్పాడు, నాకు దొరకడం లేదు, ట్రై చేయని. నేను డైరెక్ట్గా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయా. ఊరు పోరు, వాళ్ళ ఊరికి ఆయన తెలియకుండా పోరు. ఓకే. ఇంటికి వెళ్ళాను. ఓకే. పరిటాల రవి తెరవకుండా వాళ్ళ ఊరికి పోవద్దు, పర్మిషన్ వేయాల్సిందే, అపాయింట్మెంట్ ఉండాల్సిందే. ఓకే. అనంతపూర్లో వెంకటగిరి ఏదో ఉండే సార్, అది వెంకటగిరి ఊరు దగ్గర. ఓకే. అది నేను డైరెక్ట్కి వెళ్ళా ఇంటికి. నన్ను ఎవరు ఆపుతారు, నన్ను ఎవరు అప్పటికే నేను ఎస్టాబ్లిష్ అయినారు పాపులర్. అతను చెప్పిన అతను గబగబా బయటకు వచ్చేసాడు. ముందు చెప్పుంటే నేను లేదు అని చెప్పుండేవాడేమో. ఓకే. ఇంకా పోయిన కొంచెం మాట్లాడుకున్నాం సార్. అంటే అప్పటికి పరిటాల రవి ఇంట్లో పరిస్థితి ఎట్లుంది సార్? అంటే జనాలు, ఈ గ్యాంగ్, దాని పెద్దగా మ్యాచ్ కదా. ఒక 7 జీపులు ఉండేవి, ఒకే కలర్ జీపు, ఒకే నెంబర్ జీపులు ఉండేవి. ఓకే. మెరూన్ కలర్ జీపులు అంటారు, నిజమేనా? బ్లాక్ జీప్, బ్లాక్ జీప్, సేమ్ నెంబర్. స్కార్పియో, నేను దాన్ని ప్రయాణం చేశాను కదా. స్కార్పియో 7 ఉంటాయి, ఒకే నెంబరు, ఒకే కలరు. ఇది ఏ వన్లో ఉంటాడో తెలియదు ఎవరికి. ఓకే. అట్లా మెయింటైన్ చేశాడు. వాడు పోయి కాసేపు మాట్లాడి ఇంక రాబోయిపోదాం ఎందుకని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ నాతో పాటు తీసుకొచ్చి బెంగళూరు దింపాం. అంటే నాకు పరిచయం, క్లోజ్ కాదు పరిచయం. నేనంటే కూడా బాగా ఇష్టం, ఎందుకంటే పొలిటికల్గా బాగా ఫైట్ చేస్తానని చెప్పని నా ఇష్టం, పరిచయం ఉంది. అయితే ఇతను తాడిపత్రి జేసీ దివాకర్ ఎక్కువ ఉండేది, చాలా ఎక్కువ ఉండేది. జేసీ దివాకర్ రెడ్డి అంటే తాకిడి. టీడీపీ వాళ్ళని ఎక్కడ సరిగ్గా నీళ్ళు తాగనిచ్చేవాడు కాదు, అంతా చేసేవాడు. ఏ పార్టీ గవర్నమెంట్ ఉన్నా
వాళ్ళ పార్టీ ఉంటుంది అప్పుడు. అప్పుడు కాంగ్రెస్ టీడీపీ వచ్చినప్పుడు అతనే జేసీ దివాకర్ రెడ్డి. పరిటాల వచ్చి కొంతమందిని చంపించాడు రకరకాల పద్ధతుల్లో. దాంతో అతను భయపడిపోయాడు. జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు వెళ్ళిపోయారు. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు గడ్డం పెంచుకుని హీరో జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి తిరుగుతున్నాడు. అతను కూడా బెంగళూరుకి వెళ్ళిపోయాడు. బెంగళూరుకి వెళ్ళిపోయినారు. మున్సిపాలిటీ వదిలేశారు. మున్సిపాలిటీ పోటీ చేయడానికి వీల్లేదంటే పోటీ చేయలే. అప్పుడు టీడీపీ వాళ్ళు చైర్మన్ అయ్యారు. యునానిమస్. పరిటాల రవి భయానికి జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అంత జంప్. లోకల్ బాడీస్ మొత్తం వాళ్ళు రిజైన్ చేస్తే మొత్తం వీళ్ళు నామినేట్ చేసుకున్నాడు. ఇది ఇన్ ద నేమ్ ఆఫ్ ఎలక్షన్స్. అట్లా నడిపించాడు. అతనికి శత్రువులు చాలామంది కూడా ఉంటారు కదా పరిటాల రవి. ఎప్పుడైతే టీడీపీ ఓడిపోయిందో అప్పుడు అంత బలం తగ్గింది కదా. దాన్ని బట్టి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తారు. ఎవరు ప్లాన్ చేస్తారు ఏంటి అని మనకి పెద్దగా ఐడియా లేదు. ఇప్పుడు చెప్పి కూడా ఉపయోగం లేదు. అప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు చాలా కాపాడే ప్రయత్నం చేసిన సార్ పరిటాల రవిని. కాపాడడం అంటే అతను ఈ క్రిమినల్ పెయిన్ అప్లై చేయడానికి మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా అతను సంతృప్తికి లేడు కదా. ఇతని యాక్టివిటీస్ అతనికి ఇష్టం లేదు. చంద్రబాబుకి ఇష్టం లేదు. అంటే పొలిటికల్ యాక్టివిటీస్ అయితే ఇష్టం, ఇతను నాన్ పొలిటికల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ హత్య అంటే ఏమంటాడు, కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు ఇట్లా చేశారు కాబట్టి, ఈ టీడీపీ వాళ్ళు బాధపడ్డారు కాబట్టి వాళ్ళకి నేను మేలు చేయాలి. దీంతో ఈయన నాన్ పొలిటికల్ యాక్టివిటీ చేసేవాడు. ఆయన అంటాడు పొలిటికల్ యాక్టివిటీ చేయాలి, మనం నాన్ పొలిటికల్ యాక్టివిటీ వద్దని ఆయన దేశం. అందులో గ్యాప్ ఉంది ఇద్దరి మధ్య. ఎన్టీ రామారావు వల్ల ఈయన రాజకీయాలకు వచ్చాడు పరిటాల రవి. ఎన్టీ రామారావు నమ్మాడు, ఈయన ఎన్టీ రామారావు నమ్మాడు. ఎన్టీ రామారావు అంతకాలం గట్టిగా ఉన్నాడు. అందుకే కదా పదవి పోయినా కూడా ఆయనతో ఉన్నాడు ఈయన. అవునవును, బయట రాలా, సిన్సియర్గా ఉన్నాడు. చంద్రబాబు వచ్చిన తర్వాత వాళ్ళ కెమిస్ట్రీ కుదరలేదు. కుదరపోయినా దానిలో ఉన్నాడు పార్టీలోనే. అయితే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే బెంగళూరు ఆ గన్నుల విషయంలో జగన్కి జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ఆ గన్నుల విషయంలో పరిటాల రవి బాగా అడ్డు తొలగించుకోవాలనే జగన్ కూడా ఇన్వాల్వ్ అయ్యిండప్పుడు పరిటాల రవి విషయంలో అంటారు. నిజమేనా సార్ అది? అవన్నీ చాలా కథలు ఉంటాయి. ఆ కథల్ని ఇప్పుడు మనం తవ్వించి అయ్యే పని కాదు. అంత సెటిల్ అయిపోయింది. మొత్తానికి అబ్నార్మల్గానే గాలి జనార్దన్ రెడ్డికి సహాయం చేసింది రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి ఒకటి ఉంది, ఆయనకు నచ్చిన వాళ్ళని అవుట్ ఆఫ్ ది వేలో కూడా కాపాడుకుంటాడు. నచ్చితే వాళ్ళని వదులుకోడు. ఆ టైంలో గాలి జనార్దన్ రెడ్డి దాన్ని ఎక్స్పైర్ చేశాడు. ఆయన బాగా ఈ మిలిటరీ మనీ లైక్ ఎనీథింగ్. అదే టైంలో చైనాలో గిరాకీ ఎక్కువ వచ్చింది మైన్స్కి. దాన్ని మొత్తం తరలించాడు. బాగా డబ్బులు పట్టిందంతా గోల్డే. మైన్ పట్టుకుంటే అది గోల్డ్ అయిపోయేది. అప్పుడే కదా లక్ష్మి కూడా పనిష్మెంట్ గురైంది, ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, అప్పుడు చాలా డబ్బులు ఇంకా కాస్ట్లీ. దాని తక్కువే ఉంది సార్. రీసెంట్గా హిడ్మాని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. హిడ్మా ఏం చెప్తారు హిడ్మా ఎన్కౌంటర్ గురించి? బట్ నక్సలైట్ అతను సెంట్రల్ గవర్నమెంట్ నక్సలైట్ని చంపాలని ప్లాన్ చేసుకుంది. ముఖ్యంగా అమిత్ షా. దట్ వాజ్ నాట్ ఏ క్యాబినెట్ డిసిషన్, బట్ అమిత్ షా తీసుకున్నాడు. కమిషన్ అంటే అమిత్ షా ఆల్సో ఇస్ క్రిమినల్ బ్రెయిన్ అయింది. వాళ్ళ ఏంటి, ఇప్పుడు అడవి సంపద మొత్తం కూడా ప్రైవేట్ పరంగా కావాలి. ఎందుకంటే అడవి సంపద ఉన్నటువంటి మినరల్స్ రిచెస్ట్ మినరల్స్. దానిలో ట్రైబల్స్ని ఖాళీ చేయాలంటే నక్సలైట్ అడ్డం వస్తారు. అవును, ఇప్పుడు నక్సలైట్ లేకుండా పోతే వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ముందు నక్సలైట్ చంపేసరికి సాధ్యం కాదు. అందులో ఓపెన్గానే 26 మార్చి అంతా ఫినిష్ చేస్తాడు. ఆయన ఫినిష్ చేసుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగానే హిడ్మా కూడా. ఓకే, ఇప్పుడు అంతే. ఇదేంటి, ఇప్పుడు నిన్న చూసావా, ప్రైవేట్ ఫారెస్ట్ ఏరియాలో ప్రైవేట్ వాళ్ళకి రోడ్ డెవలప్మెంట్, ఫారెస్ట్ డెవలప్మెంట్కి ఛాన్స్ ఇస్తున్నారు. ఓకే, అంటే 9th షెడ్యూల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెడితే తప్ప కుదరదు. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం ట్రైబల్ ల్యాండ్ ఎందుకు పెట్టారు? రాబోయే రోజుల్లో ఫారెస్ట్ ల్యాండ్ యాక్టివిటీస్ మార్చాలి కాబట్టి దానికి ఉపయోగపడే పర్సన్ ప్రెసిడెంట్ కావాలి వాళ్ళకి. లేదా వెంకయ్య ఆటోమేటిక్గా ప్రెసిడెంట్ అయ్యేవాడు. కానీ వాళ్ళ ఉద్దేశం ట్రైబల్ ల్యాండ్ విముక్తి కావాలంటే ట్రైబల్ ల్యాండ్ లేడీని పెట్టుకోవాలా. అందుకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆమెను పెట్టారు పూర్వని. ఆమె సంతకం పెట్టి ఇచ్చేశారు ద్రౌపది 23లో. యాక్ట్ మారిపోయింది. ఇప్పుడు అడవి సంపద మొత్తం ప్రైవేట్గా అయిపోతా ఉంది. అవి ఏంటి వాళ్ళంటే రాజకీయాలు అంతేనా సార్? అంటే ఒక కులానికి సంబంధించిన కత్తితోనే ఆ కులాన్ని అంత పంటితో పన్ను అట్లా ముళ్ళుతో తీయాలి కదా, అట్లా చేశారు. ఇప్పుడు ఓపెన్గా బయటపడింది ఏంటంటే ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు అడవిలో పోయి డెవలప్ చేసుకోమని చెప్పని.
అవి ఏం డెవలప్ చేస్తారు వాళ్ళు, దానిలో మినరల్స్ కొట్టేదాకా వస్తారు వాళ్ళు, ఊరికి ఎందుకు వస్తారు. అట్లా ట్రైబల్ ఏరియాలో నక్సలైట్లు ఉంటే ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ కాదు కాబట్టి వాళ్ళని చంపారు. కానీ హిడ్మా చాలా నేర్పరి అని, ఒక కొండ నుంచి ఇంకో కొండ మీదకి సునాయాసంగా జంప్ చేస్తాడు, నార్త్ నుంచి సౌత్కి వచ్చేస్తాడు, అంత ఉంది అడవుల ద్వారానే అని. అంటే అంటే నక్సలైట్లు అట్లనే ఉంటారు. అది కాదు, ఎప్పుడైతే నక్సలైట్లు చంపాలని చేసి ఆపరేషన్ కాకర పెట్టారు, ఇప్పుడు మేము కూడా ప్రయత్నించాం. ఇది ఇంక అయ్యే పని కాదు, గవర్నమెంట్ కొట్లాడారు. తెలంగాణ సహాయపోవటంలోనే తట్టుకోలేకనే కూడా విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. మీరు కూడా బయటపడండి అని చెప్పేసి కొంత ప్రయత్నం చేశాను. సరే కొంచెం జరుగుతున్నాయి. వాళ్ళ వైపు నుంచి కూడా ఇంకా కష్టం తట్టుకోవడం అనే అభిప్రాయం వచ్చింది. వాళ్ళ మార్పు వచ్చింది, థింకింగ్ వచ్చింది. నంబాల శేఖర్ అందరిని పంపించేసి సరెండర్ అయిపోండి అని చెప్పేసి అని ఆయన కూడా ఆయుధాలు పెట్టుకోకుండా ఉన్నాడు. ఆయన పోయి అప్పుడు చంపేశారు. అవును కదా సార్. తర్వాత అప్పుడు ఆయన ఆయుధాలు లేవైనా పక్కన, అంటే ఆయన వాళ్ళు ప్రిపేర్, అంటే వాళ్ళు కౌంటర్ చేయడానికి సిద్ధంగా లేరు. సరెండర్ అవుదాం అనుకుంటే అందరికి చెప్పి పంపిస్తుండే ఆయన బాబు, అది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. తర్వాత హిడ్మా ఇంపార్టెంట్ పోస్ట్. హిడ్మా కూడా వీళ్ళంతా సరెండర్ కావాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన, సరెండర్ కాలేకపోయినా ఆలోచన, అది ఆలోచన వల్ల అతను కొంచెం గ్యాంగ్ వేసుకొని తిరగకుండా మామూలుగా వచ్చాడు. ఏదో మళ్ళీ హెల్త్ కోసం వచ్చాడు అని అంటారు. ఇన్ఫార్మర్ వల్ల ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. ఏమైనా కానీ అతను వదిలిపెట్టుంటే స్లోగా కలిసి వచ్చేసేవాడు. ఆయన కూడా చంపేశారు. చంపేస్తే అతను వాళ్ళకేంటంటే ఇంపార్టెంట్ వాళ్ళు సరెండర్ అయినా మళ్ళీ జైలుకి పోయి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు కదా, తిరిగి వస్తే మళ్ళీ వాళ్ళు ఊరు ఆపుతారు. చనిపోతే మేలు, చంపేస్తే మేలు కదా ప్రాబ్లం. అది అభిప్రాయం అమిత్ షాకు. అందుకని వాళ్ళు సరెండర్ అయినా కూడా మాకు అక్కర్లా వాళ్ళని చంపేద్దామని చెప్పేసి అని ఎవరు చంపలేని వాళ్ళు, మా అసమర్థంగా ఉండేవాళ్ళు వాళ్ళు సరెండర్ అయ్యారు. సమర్థులను సరెండర్ చంపేశారు. ఎవరితో డేంజర్ ఉందో వాళ్ళని చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెడితే సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేక మళ్ళీ వెనక్కి వస్తారు కదా. ఎందుకు అది ససేషన్ ఓకే. మీకు తెలిసి హిడ్మా ఎట్టుంటున్నా సార్, ఎలాంటి వాడు హిడ్మా, ఎలాంటి వాళ్ళ కుటుంబం నుంచి అర్థమైంది కదా. వాళ్ళ అమ్మ ఇంత ఆఫ్ లాగా సరే, ఇంకా బట్టలు లేకుండా, అంటే ఎలాంటి ఫైటర్ మీకు తెలిసి ముందు నుంచి అంటున్నా తెలియదు. అతను చెప్పుడు ఇప్పుడు ఎక్స్పోజ్ కాడు. ఓకే, వీళ్ళంతా ఎక్స్పోజ్ లో ప్రొఫైల్ ఉండేవాడు. ఓకే, గట్టివాడు కానీ లెక్క. ఆయన స్వార్థపడు కాదు. లేకపోతే అంత పెద్ద లీడరు వాళ్ళ అమ్మకి ఒక ఇల్లు కట్టించలేడా, మంచి బట్టలు కూడా పెట్టలేడా, చేయలేదు. ఒక చిన్న గిరిజన తుండు ఒకటి ఉంటుంది, అది ఒకటి పంపించాడంట, అది చూపించింది, ఇది ఇచ్చారని చెప్పిందంట. అట్లా సాక్రిఫైస్డ్, ఎఫిషియంట్. ఈ వ్యవస్థలో ఆ యాక్టివిటీస్ కుదరలేదు. ఓకే. అలాగే ముఖ్యంగా హిడ్మా ఎపిసోడ్ నడిచే టైంలోనే ఐబొమ్మ రవి అనే వ్యక్తి అరెస్ట్ చేయడం, ఇదంతా మనం చూస్తాం. అది కంపేర్ చేసి ఒకటి మాట అన్నా, ఐబొమ్మ రవి పెట్టుకున్నప్పుడు ఇది వ్యవస్థీకృత లోపాలు. ఇవి ఈ వ్యవస్థలో సృష్టించిన వాళ్ళు. ఐబొమ్మ రవి పుట్టగానే వాడు క్రిమినల్ కాదు, హిడ్మా పుట్టగానే వాడికి నక్సలైట్లు కాదు, నేను పుట్టగానే కమ్యూనిస్ట్ కాదు. ఈ సమాజం వాళ్ళని కల్పిస్తుంది. ఈ సమాజం వచ్చిన వికృత చేష్టలు, ఈ ఇన్స్టిట్యూషనల్ హరాస్మెంట్, దానికి పుడతారు ఒకవాళ్ళు. నక్సలైట్ ఎక్కడ పుట్టింది? బికాజ్ హరాస్మెంట్ నక్సలైట్ పుట్టింది. ఓకే. అంటే ఈ ఐబొమ్మ ఎక్కడ పుట్టాడు? నువ్వు సినిమాలో ఏముంది, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తాడు వాడు, సినిమా తీస్తాడు. దాని వాళ్ళకి 1000 రూపాయలు టికెట్ పెట్టి అమ్మించమని గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. దానికి ఐమాక్స్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఒకసారి ఎంటర్ అయితే 1000 రూపాయలు లెక్క అవుద్ది. మళ్ళీ నీళ్ళు బాటిల్ తీసుకోలేరు, స్నాక్స్ తీసుకోలేరు, పిల్లకాయలు పోతే నీళ్ళు తాగాలి కదా, వాళ్ళకి తినక బిస్కెట్లు కావాలి కదా, మొత్తం ఆడే కొనుక్కోవాలా. వాటర్ బాటిల్ 200 రూపాయలా, కార్న్ఫ్లెక్స్ 500 రూపాయలా అనే టికెట్తో పాటు 1000 రూపాయలు ఒక మనిషికి అవుతా ఉంది. ఓకే. ఇది చూసిన తర్వాత ఇంత భరించలేమని చెప్పేసి ఇక దాన్ని దొంగ వైపు మొదలుపెట్టారు. అప్పుడు ఐబొమ్మ రవి అనేవాడు ఒక టెక్నాలజీ కనిపెట్టాడు, అంటే పైరవీ మొదలుపెట్టాడు. ఆ పైరవీలో కూడా ఒక డబ్బులు వచ్చేవి, అడ్వాంటేజ్ వస్తాయి కదా అని తెలివిగా తీసిపోయి కరేబియన్ కంట్రీలో పోయి ఒక చిన్న కంట్రీలో పౌరసత్వం తీసుకున్నాడు. ఆడ ఆఫీస్ పెట్టుకొని మన నడిపిస్తున్నాడు. ఇప్పుడు అతను అరెస్ట్ చేసి వాడిని ఉరి తీయండి అన్నారు. నేను వాడిని కదా ఉరి తీయాల్సింది, సినిమా మాఫియా గ్యాంగ్ ఉరి తీయాలి. వీళ్ళు చేసే హరాస్మెంట్ గవర్నమెంట్ సపోర్ట్ వాడు పుట్టాడు. ఇప్పుడు వేలాది మంది వాడికి సపోర్ట్, ఇప్పుడు లక్షలాది మంది ఇది ఫ్రీగా సినిమా చూస్తాడు. లోపలికి పోతే 1000 రూపాయలు ఖర్చు అవుద్ది, ఇక్కడ ఫ్రీగా చూడవచ్చు. కాబట్టి వాడిని పుట్టించింది మీరు. ఇప్పుడు నిన్న ఏదో సినిమా వచ్చింది, 1000 రూపాయల టికెట్ పెంచారు గవర్నమెంట్. గవర్నమెంట్కి ఏం సంబంధం అండి? రాజాసాబ్ గవర్నమెంట్కి ఏం సంబంధం?
వాడు పెంచుకున్నాడు, వ్యాపారం చేసుకున్నాడు, వాళ్ళ తండ్రి వాడు పడుకుంటాడు. దాన్ని నువ్వు టికెట్ మీద ప్రజల మీద ఎందుకు భారం వేస్తావు? ప్రజలు ఏం తప్పు చేశారు? వాళ్ళు ఎవరు పెట్టి చేయమన్నా 1000 రూపాయలు 1000 కోట్లు పెట్టి హీరోకి 200 కోట్లు ఇవ్వమని ఎవరు చెప్పారు? కాబట్టి ఇదంతా గవర్నమెంట్ చేసే తప్పుడు వల్ల వచ్చేటువంటి. ఇప్పుడు చూడు, రేపు కొత్తగా రాబోతున్నాయి కదా, ఇప్పుడు వాడిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. చేస్తే బాలకృష్ణ సినిమా వచ్చింది చూడండి, అఖండ అది కూడా ఆటోమేటిక్ ఆ రోజు వచ్చింది పైరసీలో. అంటే ఇంక రేపు రాబోయే సినిమాలు వస్తున్నాయి. వాడు జైల్లో ఉన్నాడు కదా, మరి వాడు జైల్లో ఉండి ఆగిపోవాలి కదా, ఎందుకు వస్తున్నాయి? ఒక పోలీస్ అధికారి చెప్పాడు, మేము ఐబొమ్మరావుని అరెస్ట్ చేసినా ఇంకో 100 మంది పుడతారండి, వ్యవస్థ అట్ట అయిపోయింది అన్నాడు. చేయలేరు. కాబట్టి నీ వ్యవస్థలో ఉన్న లోపాలని సరి చేసుకోకుండా పై ఇగురు కట్ చేస్తే ఇట్లాంటివి వస్తాయి. ఇప్పుడు చూడండి, నేను ఛాలెంజ్ ఆధారాలు ఏమున్నాయని ఐబొమ్మరావు కూడా ఫైర్ అవుతుంది కదా, నేనే చేస్తున్నా ఆధారాలు ఎక్కడ ఉన్నాయని కాదు, అతని మీద కేసే ప్రూవ్ కాదు. వాడిని బెయిల్ ఇవ్వకుండా అరెస్ట్ లోపల పడిస్తాను చెప్తే లీగల్గా అరెస్ట్ చేయడానికి వీలు లేదు. ఓకే, కానీ ఇల్లీగల్ లోపల పడేస్తున్నారు. రైట్. ఇప్పుడు రేపు రాబోతాయి మళ్ళీ సంక్రాంతి సినిమాలు, మళ్ళీ పైన వస్తాయి చూడండి, జైల్లో వస్తాయి అంటారు. దాన్ని బట్టి ఏంటి, ఐబొమ్మలు కాదు మీరు పనిష్ చేయాల్సింది. ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు ఎక్కడ దాన్ని కట్ చేస్తే 1000 కోట్లు పెట్టి సినిమాలు ఎవరు తీయమంటారు అంటున్నారు, అంతేనా? అంతే, తీశారు, నువ్వు అనుభవించుకో, నష్టం లాభం. ఇప్పుడు వ్యాపారం చేస్తామండి, వ్యాపారం నష్టం వస్తే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తా ఉందా? ఇది కదా. అట్లే నువ్వు వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నాడు, చేసుకొని తర్వాత సినిమా థియేటర్ మీద కంట్రోల్ లేకుండా పోతే ఎట్లా? ఆర్డినరీ సినిమా జనం చూడడానికి వీలు లేకుండా అంత గ్యాప్ పెడితే కంట్రోల్ చేయవా? ల్యాండ్ ఇచ్చేది గవర్నమెంటే, ఐమాక్స్ గవర్నమెంట్ ఎవరు ఇచ్చారు ల్యాండ్? గవర్నమెంట్ ల్యాండే, లీజు తీసుకున్నాడు. వాళ్ళు అంత పెంచుకుంటే కొంచెం ఊరుకుంటావా? కంట్రోల్ చేయవా? అంటే వాళ్ళు గవర్నమెంట్ లోపాయకర్తనం, వాళ్ళ లాభాపేక్ష రెండు కలిసి ఈ బొమ్మను సృష్టిస్తుంది. రీసెంట్గా శివాజీ కామెంట్స్ని ఏ విధంగా చూస్తారు సార్ హీరోయిన్ల డ్రెస్ల విషయంలో? శివాజీ కాన్సెప్ట్ కరెక్టే, కానీ అతను వాడిన భాష మీద నాకు అది తేడా ఉంది. వెనక్కి తీసుకున్నాడు ఆ మాటలు కూడా, వెనక్కి తీసుకున్నా కూడా ఈ దౌర్భాగ్యులు వెంట పడుతూనే ఉన్నారు. అంత అవసరం లేదు. నిజమే, అతను కామెంట్స్లో స్పిరిట్ని అర్థం చేసుకోవచ్చు, కానీ అతను వాడిన పదజాలాలు బాగలేవు. అందువల్ల నేను కూడా చెప్పాను, పదజాలాలు బాగలేవు, అంతగా పోనక్కర్లా. మన ఈ సమాజంలో ఉన్నాం మనం. ఇది ఇస్ నాట్ అమెరికా, ఇది ఇస్ నాట్ యూరోప్ కంట్రీస్. యూరోప్ కంట్రీస్లో వాళ్ళు రకరకాల పద్ధతి వాళ్ళు ఉంటారు. అట్లా నుండి తిరగలేము. బయట సినిమాలు యాక్ట్ చేసుకోవచ్చేమో, కానీ బయట తిరగడం సాధ్యం కాదు. ఓకే, అందరితో పాటు బస్సులు రైళ్ళు ఎక్కాలి ఇప్పుడంతా. దాని ప్రకారం పోండి. మనకు ఉన్నటువంటి సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని, ఆర్థరాయిక సాంప్రదాయాలు నేను చెప్పడం లేదు, మోడల్లో కూడా కొత్త కొత్త డిజైన్లు వచ్చాయి, కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి, వేసుకుని తప్పేం లేదు. మేము కూడా జీన్ ప్యాంట్లు వేస్తుంటాము, మేము కూడా టీ షర్ట్లు వేస్తుంటాము. అట్లా లేడీస్ కూడా అనేక రకాల వస్తున్నాయి, స్లీవ్లెస్ వస్తుంటాయి, వేసుకోవచ్చు. అంతకన్నా మించి దిగజారొద్దంట కాదు. కంగనా రనౌత్ సినిమాలలో అర్ధనగ్న ప్రదర్శన చేస్తుంది, అట్లాగా చేస్తే ఆ సినిమా సరిపోద్ది, కానీ బయట సరిపోదు కదా. అది ఆయన చెప్పాడు, కొంచెం మిస్ఫైర్ అయింది, సర్దుకున్నాడు. ఇంకా దాని గురించి చర్చ అవసరం లేదు వాస్తవం. ఓకే, కానీ అనసూయ లాంటి వాళ్ళు ఇంకా కామెంట్స్ చేయడం, మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి. అనసూయ, జబర్దస్త్ అనసూయ ఏం మాట్లాడతాం వాళ్ళ గురించి? జబర్దస్త్, అది ఆ జబర్దస్త్ గురించి ఏం మాట్లాడబడ్డావు? అనసూయ వెనకాల ఎవరున్నారు అనుకుంటారా సార్? నాగబాబు కూడా సపోర్ట్ చేస్తున్నారు అనసూయని. వెనక ఎవరున్నారో ముందు నాకు తెలియదు. ఐఎమ్ నీస్ట్ బాదర్, అసలు ఆ కామెంటే నేను వినలేదు వాస్తవానికి. ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్. బిగ్ బాస్ గురించి బాగా ఫైట్ చేస్తుంటారు మీరు. బిగ్ బాస్ ఆ ఏం షో, చెత్త షో, ఎప్పటికీ ఏ బిగ్ బాస్ సీజన్ అయినా మీరు బయటకు వచ్చి మాట్లాడుతుంటారు. దాని కాన్సెప్ట్ ఏంటి చెప్పండి. నేను చూశాను బిగ్ బాస్ కూడా. ఫస్ట్ ఇనాగరల్ సెక్షన్ అప్పుడు చూసా నేను. ఆ రోజు కోవిడ్ ఏడే ఉండి చూస్తున్నా, అసలు కాలు దెబ్బలు వెళ్ళినాము, ఒకసారి రెస్ట్ తీసుకుంటున్నా. నాగార్జున ఒక 3 హీరోయిన్ల మొబైల్ పెట్టాడు. ఓకే, పెట్టి ఒక హీరోయిన్ పిలిచాడు. ఇదే సోఫాలో కూర్చొని చూస్తున్నారు? చూశాను, ఇక్కడ కూర్చొని చూస్తున్నా. ఓకే, 3 ఫోటోలు, హీరోయిన్ ఫోటో, 3 హీరోయిన్ల ఫోటోలు పెట్టినాడు, వివిధ హీరోయిన్స్. ఓకే, ఆ పేర్లు వద్దులే. ఒక హీరోయిన్ పిలిచారు. వచ్చి దీనిలో ఉండే వాళ్ళలో ఏ అమ్మాయితో ముద్దు పెట్టుకుంటావు, ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు, ఏ అమ్మాయితో పెళ్లి చేసుకుంటావు అని అడిగాడు. ఓకే, అతను ఈ అమ్మాయితో ముద్దు పెట్టుకుంటా, ఆ అమ్మాయితో డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. నాకు కడుపు మండిపోయింది. ఏంటి కల్చర్? నాగార్జున పాపులర్ పర్సన్, బిగ్ బాస్ పెద్ద వ్యవస్థ అది. దానిలో ఇంత హీనాతిహీనమైన సంస్కృతి, ఒక అబ్బాయి ముగ్గురిని ఎంగేజ్ చేయని సంస్కృతి సిగ్నల్ పోతే ఈ సమాజం పనికి వస్తుందా? నేను వెంటనే వ్యతిరేకించాను. ఇది బూతుల పురాణం, ఇది
దీని జోలికి పోకూడదని. ఆ తర్వాత ప్రూవ్ అయింది. లోపల వాళ్ళు ఏమేమి పనులు చేస్తారు. ఒక మాటనండి, ఇప్పుడు మంచి యువకులు, అక్కా చెల్లెలు కాదు, అన్నా తమ్ముళ్ళు కాదు, భార్యాభర్తలు కాదు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 50-100 మంది ఒక రూమ్లో పడేసి, ఒక గదిలో ఒక హాల్లో పడేసి 100 రోజులు బట్టి మీ ఇష్టం చేసుకోండి, తినండి తాగడం వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా? రెండేకాల నష్టం. ఒకటి, అంత ఏజ్లో ఉన్నవాళ్ళు బయట ఉంటే సమాజానికి ఉపయోగపడతారు. నేషనల్ ఇన్కమ్ ఇది, ఏదో ఒక పని చేస్తావు కదా. మొత్తం 100 రోజులు దాన్ని పడేసి పెడితే నేషనల్ ఇన్కమ్ పోయింది. రెండోది, వాళ్ళకి ఆడున్న యువకులు ఊరుకుంటారా? బయలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండవా? వాళ్ళకున్న అంతకాలం ఉంటే చేయడం అలవాటు. బయటికి ఏం వస్తుంది? అది ఈ లోపల ఏం చేస్తారు వీళ్ళు? వ్యభిచారం చేస్తారా? అభిప్రాయం వస్తుంది. ఏమి లేదు అని అంటారు. నేను 24 hours లైవ్ పెట్టమన్నా, కానీ సెలెక్టెడ్గా లైవ్ పెట్టారు వాళ్ళు. అవును, దానిలో అనేక వచ్చాయి కదా, విడాకులు తీసుకొని గర్భం అయిందేంటి, ఇంకోటి మూడి పడంతా కూడా చాలా వచ్చాయి కదా. అంటేటప్పుడు అది హీన సంస్కృతి. ఓకే, హీన సంస్కృతిని పెంచి పోషించడం కరెక్ట్ కాదు. అందులో అట్లాంటి హీన సంస్కృతికి బిగ్ బాస్ ఈయన నాగార్జున లాంటి మంచి కుటుంబం, అది అక్కడ నాగేశ్వర కుటుంబం, ఈయన మంచి పాపడు, ఆయన కూడా అన్నమయ్య దానిలో హీరోగా చేశాడు. అట్లాంటి వాడు ఇట్లాంటి పనులు ఎందుకు చేయాలా? డబ్బులకి అంత కక్కుర్తి పడాలనా? మీకు డబ్బులు లేవా? 7 తరాల ఆస్తి ఉంది కాబట్టి డబ్బులకి ఎందుకు కక్కుర్తి పడాలా? మంచిని మీ కుటుంబం సమాధానం చేయండి అని ఇట్లాంటి హీనకలు చేయవాకండి. ఇది జస్ట్ లైక్ బ్రోతల కంపెనీ. కానీ ఎప్పటికీ బిగ్ బాస్ నడుస్తూనే ఉంది కదా సార్. బిగ్ బాస్ నడవచ్చండి. ఇప్పుడు దసరా బుల్లోడు సినిమాకు మరో ప్రపంచ సినిమాకు తేడా ఉందా? మరో ప్రపంచం 18 రోజులు పోయింది సినిమా. దసరా బుల్లోడు 200 రోజులు పోయింది. మరి దసరా బుల్లోడులో కంటెంట్ ఉందా? మరో ప్రపంచ కంటెంట్ ఉందా? అది మన దేశం. మనం చేద్దాం. మా ప్రజలను బలహీనత ఉపయోగించుకొని చెడు సాంప్రదాయాన్ని సృష్టిస్తే చెడు సాంప్రదాయాల నుంచి బయటపడడానికి ప్రయత్నించండి తప్ప చెడు సాంప్రదాయాల ద్వారా డబ్బులు సంపాదించడం మొదలు పెడితే అంతకంటే హీనత్వం ఇంకొకటి ఉంది. రైట్. ప్రజెంట్ తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి, అసెంబ్లీలో ఎమ్మెల్యేల తీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇది ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఎన్నిక ప్రజల చేత ఓటేసి ఎన్నిక అవుతున్నారు. అసలు గవర్నమెంట్ రావచ్చు, రాకపోవచ్చు. ఎన్నికైన తర్వాత చట్టసభలకు పోవాలా, చట్టసభలకు పోకుండా ఎగ్గొడుతున్నారు. జీతాలు తీసుకుంటారు, అన్ని పనులు చేస్తారు, చట్టసభలు మేము పోవని అని కూర్చుంటున్నారు. నేను 2 రాష్ట్రాలు చెప్తున్నా, అది కరెక్ట్ కాదు. ఎన్నికైన తర్వాత నువ్వు అసెంబ్లీకి పోవాల్సిందే, పార్లమెంట్కి పోవాల్సిందే, చర్చల్లో పాల్గొవాల్సిందే. అంతేగాని నువ్వు బైకాట్ చేస్తాను అంటే నువ్వు రిజైన్ చేయి. నువ్వేమో జీతం తీసుకుంటావు, హోదా అనుభవిస్తావు, నేను మాత్రం శ్రీమంత్ దాని లోపల అంటే నేను ఒట్టు కడతాను, నేను కాంప్రమైజ్ చేయను అంటే అంటే కుదురుతుంది. అది కరెక్ట్ కాదు. ఆ విషయంలో ఇక్కడ టీఆర్ఎస్ అదే పని తప్పు చేస్తూ ఉంది. అది కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు కదా సార్, మొన్న ఎప్పుడు వచ్చిండు? అది కూడా ఇప్పుడు ఆయన సీనియర్ మోస్ట్ పాలిటీషియన్, ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, చాలా తెలిసినట్టున్నాడు, చాలా సూడ్ పర్సన్. పాలిటిక్స్లో చాలా సూడ్ పర్సన్ అని ఉంటే కేసీఆర్. అట్లాంటి వాడు ఓడిపోతే సన్యాసం పుచ్చుకోవడం పోయి ఫామ్ హౌస్ పడుకోవడం ఏంటి? అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీకి రాకపోవడం ఏంటి? నేను మరి రిజైన్ చేయాలి కదా. మరి నేను ఆయన రిజైన్ చేయొచ్చు కదా, ఎందుకు చేయడం లేదు? ఆయన చేయకపోతే అందరినీ బైకట్ చేయించి ఆయన వాళ్ళు కూడా రిజైన్ చేయరు. ఇది ఒక విధంగా టీఆర్ఎస్ కేసీఆర్ దివాళా కోర రాజకీయాలు. ఉద్యమంలో మీరు దగ్గరగా పనిచేసినారు కేసీఆర్కి. అంటే ఎలాంటి వాడు సార్ కేసీఆర్? అంటే ఒక మాట, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ పార్టీగా ఉంటూ ఇట్లా తెలంగాణ పరిస్థితుల్ని అన్వయం చేసుకొని సపరేట్ తెలంగాణకు పిలిపించాం. అది మాకు కూడా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అప్పుడు నేను రాష్ట్ర పార్టీ కార్యదర్శిని, నేనేమో తిరుగుతూ వాడిని. అవును, మరి తెలంగాణ కావాలి కొట్లాడుతున్నా. సీమాంధ్ర అది కూడా ఎట్లా కొట్లాడుతున్నాను? కేసీఆర్, నేను, కొందరు మేము ముగ్గురు లీడర్లవి ఆ స్థాయిలో కొట్లాడుతున్నాం గట్టిగా. నా దిష్టిబొమ్మ తగలబెట్టారు తిరుపతిలో, కర్నూలులో. నువ్వు ఆంధ్ర ద్రోహి నువ్వు అని చెప్పని నేనే పోయాడికి. మరి నా దిష్టిబొమ్మ కదా నన్ను తగలబెట్టకుండా మేము మారం పార్టీ పాలసీ అది అని చెప్పొచ్చు. అది వేరు. ఒకటే అటాక్ ఏమైనా జరిగింది అప్పుడు? నిరసన చేశారు కానీ నా దగ్గరికి వచ్చి కొడతారా? అట్లా చేయలేరు. అంటే నేనే పోయి దగ్గరికి వాళ్ళకి తిరుపతిలో దిష్టి నిలబెట్టుంటే ఇప్పుడు తిక్కులో కొంటారు, నన్ను దగ్గర పెట్టుకుని మారం కదా అని అప్పుడు వెళ్ళిపోయారు. అది వేరు. అంటే పాలసీ కోసం ఒకే పాట పైన నిలబడింది కమ్యూనిస్ట్ పార్టీ అనుకోవట్లేదు. అట్లా ఫైట్ చేస్తే కేసీఆర్ ఆయనకి తెలంగాణ వస్తే, తెలంగాణ వస్తే వెంటనే ఫస్ట్ సిపిఐని దూరంగా పెట్టాడు, కోదండరామన్ దూరంగా పెట్టాడు. ఇట్ ఈస్ అ పొలిటికల్ క్రిమినల్ కేసీఆర్. అదే ఆయనకి 10 మీరు ఎప్పుడు కలవలేదా? ఎందుకు కలలేదు? సీఎం ముఖ్యమంత్రి కాదు బాగానే కలిసాం.
ముఖ్యమంత్రి అయిన తర్వాత 1-2 మంది కలిశాను, మళ్ళీ కలలేదు. ఏం మాట్లాడినారు కలిసినప్పుడు? కలిసినప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడతాడు, ఉమ్. చాలా కడుపుండుగా మాట్లాడతాడు, కేసీఆర్. చాలా బాగా మాట్లాడతాడు కలిసినప్పుడు. కానీ ఏది ఇంప్లిమెంట్ చేయడు. మా అబ్బాయి పెళ్లి వాడు కూడా వచ్చాడు కదా. కానీ మీ పైన ఒక కామెంట్ చేసింది కదా కేసీఆర్ అప్పుడు, ఎప్పుడు? 2018లో కేసీఆర్ ఓడిపోకపోతే చెవు కోసుకుంటా అన్నాడు. అది కాదు కార్పొరేషన్ ఎలక్షన్స్లో, 2020లోనా సార్? కార్పొరేషన్ ఎలక్షన్స్లో మీకు 100 సీట్లు దాటితే నేను చెవు కోసుకుంటాను అన్న. 100 సీట్లు. వాళ్ళకి వచ్చేసాయి. వచ్చినాక నన్ను నారాయణ జాగ్రత్త అంటే, నారాయణ చెవు కోసుకోకూరి ఒంటి చెవు నారాయణ నాకే అభ్యంతరం, ఇప్పుడు చెవు కోసుకుంటాను, ఒక చెవు పోతే ఇంకో చెవు ఉంటుంది. నువ్వు మెండరుకుంటున్నావు కదా, నువ్వు మెండరుకో నేను చెవు కోసుకుంటాను. దళిత ముఖ్యమంత్రి చేయకపోతే మెడ నరుక్కుంటా అన్నాడు. ఇప్పుడు ఎన్నో మాట చెప్పాడు, నేను మెడ నరుక్కుంటా అని. నువ్వు మెండరుకో, నేను చెవు కోసుకుంటా, ఒక చెవు పోయిన ఇంకో చెవు ఉంటుంది, నాకేం ప్రాబ్లం లేదు. అట్లా వచ్చింది. అది జ్యువెలరీ మార్క్ అంతే. సో ప్రజెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎట్లుంది సార్ పాలన? దూకుడు ముఖ్యమంత్రి, తట్టాలు పడుతున్నాడు, చేయాలి ట్రై చేస్తున్నాడు. 10 ఏళ్ళగా అనేక రెగ్యులారిటీస్ నుంచి బయట పడాలంటే కొంచెం టైం పడుతుంది. ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఎట్లుంది? 6 గ్యారెంటీలు పథకాలు ఎట్లున్నాయి అంటారు? అంటే ఇప్పుడు 10 ఏళ్ళగా వాళ్ళు కొన్ని చేయలేకపోయారు, కొన్ని శానిటైజ్ చేశారు. దానంతా రిపేర్ చేయడం అంత ఈజీ కాదు. ఇదే మాయల పక్షి మంత్రమా, హోమ్ రీమ్ క్లీన్ బట్టి వచ్చేదానికి టైం పడుతుంది. ఉన్నంతలో కొంత నడుస్తున్నాయి బండి, నడుస్తుంది, చేయగలడు. తర్వాత ఇంకోటి టీఆర్ఎస్ మన బలహీనత కూడా, అది టీఆర్ఎస్ కొంప కూలిపోతాను కదా, వాళ్ళ కొంపలో కొల్లూరు అయిపోయింది. ఇక వాళ్ళు ఆయనే హామస్ పడుకున్నాడు, వాళ్ళ కూతురు ఇంకో కొంపట పెట్టింది, వాళ్ళ ఇంటర్నల్ కుటుంబంలో పొలిటికల్ న్యూసెన్స్ అయ్యింది. ప్రాంతీయ పార్టీలు అంతా ఒక పొలిటికల్ సిస్టమ్ ఉండదు కదా, ఫ్యామిలీ సిస్టమ్ ఉంటుంది. చంద్రబాబు అయినా ఫ్యామిలీ సిస్టమే, కేసీఆర్ ఫ్యామిలీ సిస్టమే, దానిలో కైస్ అవుతుంది. అందువల్ల రేవంత్ రెడ్డికి ఏం పెద్ద ఇబ్బంది ఉంటుంది అనుకోను. ఈమె కవిత వల్ల టీఆర్ఎస్కి బాగా నష్టం ఉంటుంది. కవిత పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుంది సార్ పరిస్థితి? పార్టీ పెట్టుకోవచ్చు, తిరగచ్చు, కానీ షీజ్ ఏ ఓవర్ అంబిషియస్. ఐ డోంట్ థింక్ సో సార్. ది విల్ గెట్. ఆమెకి ఇప్పుడు ఆమె కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయ పడడం లేదు. షీ ఆల్సో గాట్ ది స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ అగైన్స్ ది టీఆర్ఎస్. ఎవరుంటారు ఏంటనేది మనం ఊహించుకోవాలండి. స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ అంటే అదంతా మేము ఏంటి చెప్తాం ఇప్పుడు. నిజంగా కవితను మొన్న మంత్రివర్గ విస్తరణ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో 3 మంత్రులు అయినారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి 3 మంత్రులు అయినారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినారు. 4వ మంత్రిగా కవిత కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే, లాస్ట్ మూమెంట్లో కవిత ఆగిపోయిందని చెప్పి రాలేదు. రేవంత్ రెడ్డి అంత ఫూల్ ఏం కాదు కదా, అని తెలుసుకోకూడదు కాదు. ఆమె కూడా ఎటు ఉపయోగించుకోవాలి చేసుకోగలరు తప్ప ఇటు చేయడు. మంచి మంత్రి పదవి ఇయ్యడు, చేయడు. దాని డిఫరెన్స్ పడిపోతాడు కదా. సో రాజకీయ దిట్ట అంటారా సార్ రేవంత్ రెడ్డి? రాజకీయ దిట్ట అంటారా? చిట్ ఫర్ టాట్ బాగా చేస్తాడు. ఏసే డైనమిజం ఉంటుంది ఆయన దగ్గర, దాన్ని నడుస్తుంది కొంతమంది. ఓకే, చంద్రబాబు ఉండు కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగిండు ఈ స్థాయి వరకు అంటున్నారు. అందులో ఎంత నిజం ఉందంటారు? అది కరెక్ట్ కాదు. ఇది స్వయం కృషి. చంద్రబాబు నాయుడు ఎట్లయితే స్వయం కృషితో వచ్చాడో, స్వయం కృషి అంటే ఆయన ఒక ఎన్టీ రామారావు అల్లుడుగా కాకముందని రాజకీయాలకు వచ్చాడు. అవును, ఎన్టీ రామారావుని ఉపయోగించుకొని మన రాజకీయాలకు వచ్చాడు. తనకు ఒక బ్యాక్గ్రౌండ్, ఈయనకేం బ్యాక్గ్రౌండ్ లేదు రేవంత్కి. ఆయన సొంతంగానే ఇండిపెండెంట్గా ఎదిగినాడు. ఆ తర్వాత అట్లా టీడీపీకి వచ్చాడు తప్ప అతను మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు. ఓకే, ఈజ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్, షూడ్ బిజినెస్ మ్యాన్. దాని నుంచి అతను డబ్బులు సంపాదిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఆయన భయపడాలి. రియల్ ఎస్టేట్ ఆల్సో ఇస్ నాట్ ద ఇండస్ట్రీ, వై షుడ్ బి డిస్గ్రేడ్ అని అంటున్నాడు, ఓమని చెప్తున్నాడు. రైట్. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంది సార్ పరిపాలన? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్లనే చంద్రబాబు గెలిచాడు. అంతే, ఆయన చేసినటువంటి నెగిటివ్ పనులు, మూర్ఖత్వ పనులు. నిజంగా మూర్ఖత్వ పనులు చేసిన సార్ జగన్? మూర్ఖత్వ పనులే. ఎందుకంటే నడిచేదాన్ని నడలేకుండా నడిచేదాన్ని ఇంకా స్పీడ్గా నడిపిస్తారు ఎవరన్నా. దీన్ని అడ్డం కొట్టి నడిపి కూనీ చేసింది ఎవరంటే ఆయనే. లేకపోతే అమరావతి దాన్ని మంచిగా నడిచేదాన్ని దాన్ని 3 ముక్కలు చేసి గడ్డి పొరకలు చేసి డెవలప్మెంట్ ఆపేసాడు. అంటే కమ్మ సామాజిక వర్గం అంతా అమరావతిలో పెట్టుబడులు. ఇప్పుడు అక్కడ రెడ్డిస్ ఉన్నారు, కమ్మ చదివారు. నువ్వు క్యాస్ట్ చేసి ఒక ఏరియా చెప్పలేరు మీరు. ఒకసారి కాన్సన్ట్రేషన్ ఉండొచ్చు, డామినేషన్ ఉండొచ్చు. ఆడ కూడా ప్రతి గ్రామంలో కమ్మాస్ మెజారిటీ కాదు కాబట్టి డామినేటింగ్ ఫిగర్స్ ఉంటారు. ప్రతి ఊళ్ళో రెడ్డిస్ మెజారిటీ కాదు కానీ డామినేటింగ్ ఫిగర్స్ ఉంటారు.
జనాభా లెక్కలు తీసుకుంటే ఖమ్మంలో రెడ్ల కన్నా నాన్ రెడ్డి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఓకే. దీనిలో 55% ఉంది. కాబట్టి అట్లా లెక్క ఆయనకి వెళ్ళా. నీకు స్ట్రాటజిక్గా ఒక ప్లేస్ అనుకున్నాడు, అది తప్పో రైటు ఆయన అనుకున్నాడు, మొబిలైజ్ చేశాడు. భారతదేశంలో ల్యాండ్ పూలింగ్ అనేది ఫస్ట్ టైం చంద్రబాబు చేసింది. అక్విజేషన్ కాకుండా ల్యాండ్ పూలింగ్ అది ఎవరు చేయలేకపోయారు. అందులో ఫెర్టైల్ ల్యాండ్ రాయలసీమలో తెలంగాణ చేయడం అంటే ఈజీ చేయొచ్చు, కానీ గుంటూరు కృష్ణాబాద్ చేయడం అంటే అంత ఈజీ కాదు. వాళ్ళు చాలా గిట్టోళ్ళు, ముదురులు. ఓకే. మన ఫెర్టైల్ ల్యాండ్స్ ఆయన ఇచ్చారు. వాళ్ళకి బెనిఫిట్లో కల్పించడానికి ట్రై చేశాడు. దాన్ని సడన్గా ఆపి 3 మొక్కలు చేశాడు. ఏ మొక్కకి న్యాయం జరగలే. అది కూడా చివరికి చెట్లు బలిసిపోయి గందరగోళం అయిపోయింది. దాంతో 5 ఏళ్ల పాటు అమరావతిలో ఉన్న మహిళలు నిజంగా వాళ్ళకి హ్యాండ్స్ అప్ చెప్పాలా. పండగలో పబ్బాలు లేకుండా పోరాటం తగ్గించారు. అవును సార్. నిజంగా అమరావతి వాళ్ళ పోరాటం వల్లనే మళ్ళీ గవర్నమెంట్ ఎన్నిక వచ్చిందండి. పోలవరం ఎందుకు ఆపించాడు? మరి విశాఖ స్త్రీల గురించి ఎందుకు మాట్లాడాడు? అంటే డెవలప్మెంట్స్ మొత్తం ఆపించాడు. జగన్ చంద్రబాబు నాయుడు ఏమి చేస్తే అనేది వద్దనుకున్నాడండి. అది నెగిటివ్ పాలిటిక్స్ ఎప్పుడు కానీ రాజకీయాల పనికిరావు. మళ్ళీ అందువల్ల ఆ దెబ్బతో ఇక ఉండకూడదని చెప్పేసి అనామకుడు గెలిపించేశారు చంద్రబాబుకి. అంటే ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. మరి పాత పద్ధతి నుంచి కొత్త పద్ధతి రావాలి కదా. అది ఫస్ట్ ప్రయారిటీ ఏముండాలా? దానికోసం రక్తమాంసాలు అర్పించేటువంటి అమరావతి ప్రజానికి కంటిన్యూ రాకూడదు, కళలు రాకూడదు. కానీ వాళ్ళు ఏడుస్తున్నారు ఇప్పుడు మా సమస్య పరిష్కారం కాలేదని. ఏడకూడదు వాడు. వాస్తవానికి అన్నీ పక్కన పెట్టి అమరావతి ప్రజానీకానికి కంటితడి లేకుండా ఆనందంగా చేసేటువంటి పనికని మొత్తం చేసి ఉంటే మేము ఇమీడియట్గా సంతోషించేవాళ్ళం. వాళ్ళ సమస్య పరిష్కారం కాకపోగా మళ్ళీ ఇంకో 30,000 ఎకరాలు తీసుకోవాలంటున్నాడు. వీళ్ళు పరిష్కారం చేయడం అట్లా కరప్షన్ చెప్తున్నాడు. ఒక్క మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఇడిచిపెట్టిన చెప్పులు ఇంటి కాళ్ళు పెట్టి నడుస్తున్నాడు అంతే. ఎక్కడ మార్పులే లేవు. పైన అంత చెప్పినా కూడా కింద అంతా మామూలే. తర్వాత వైసీపీలో ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో అదే కాంట్రాక్టర్స్ ఏదైతే ఉన్నారు. వైసీపీలో ఎవరైతే ముఖ్యమైన ఆఫీసర్ ఉన్నారో అదే ఆఫీసర్ మీద సేమ్ వాళ్ళకే. ఏం మారలే, మొక్కలు బాగానే తప్ప ఏం మార్పు ఉంటుంది? ప్రయారిటీ మొత్తం ఏముంటుంది? ప్రయారిటీ రైతులకు రామదాయకుండా ఏమని అంటాడు, కార్పొరేట్ అంటాడు, ఇంకొకటి అంటాడు. వాళ్ళు బిజీ తిరుగుతాడు విశాఖపట్నం చుట్టూ. తిరుగు పరిశ్రమ అభివృద్ధి చేయాల్సిందే. అండ్ ఫస్ట్ ప్రయారిటీ మస్ట్ బి గివెన్ హియర్. అందుకని గాలియార్ నగర్, విలుగొండ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. అవంతా 100 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతాయి. 80,000 కోట్ల రూపాయలకు ప్లాన్ చేసి మనకి చర్ల పోలవరం అంటే ఎవడు ఒప్పుకుంటాడు? అందువల్ల అలివి కాని పనుల కోసం కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అలివయ్యే పనులకు ప్రయారిటీ తగ్గుతాం. చివరిగా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ గతంలో చెగువర లెఫ్టిస్ట్గా ఉన్నారు. జనసేన పార్టీ కలర్ కూడా కమ్యూనిస్ట్ కలరే, ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు. ఏమంటారు? ఊసరవెల్లి పవన్ కళ్యాణ్ అంతే. ఊసరవెల్లి ఊసరవెల్లి మీరు గతంలో చాలా చేస్తా కావాలంటే గతంలో చాలా అభిమానించారు, లైక్ చేసినారు పవన్ అదే చెప్తున్నా. ఆయన ఫస్ట్ చేకవరి డ్రెస్తోనే కాకుండా లెఫ్ట్ ఐడియాస్ ఉండేవి, లైబ్రరీకి లెఫ్ట్ బుక్స్ ఉండేవి. నాకు కూడా తెలుసు, నేను కూడా చూసాను బాగా. ప్రోగ్రెసివ్ ఐడియాలజీలో చిరంజీవి కన్నా ఆయన బెటరు. ప్రోగ్రెసివ్ ఐడియాలజీలో ఓకే. స్టేబిలిటీ తర్వాత సినిమాలో చెప్తా. ఆయన అంటే ఆయన రాజకీయానికి వచ్చాడు, లెఫ్ట్ కూడా కలిసి పనిచేసి ట్రై చేశాడు, కుదరలేదు. మన ఇండిపెండెంట్ చేశాడు, మన టీడీపీ కలిశాడు, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. అది రాజకీయాలు వాళ్ళ ఇష్టం. రాజకీయ ఒకరు మారిపోతున్నారు కదా, రాజకీయ పార్టీ మారిపోతున్నప్పుడు ఆయన మారి తప్పే ఉంది. కానీ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సనాతన ధర్మాన్ని పుణికిపుచ్చుకున్నాడు. సనాతన ధర్మం ద్వారా ఆయన వేష మార్చేశాడు, గుడ్డుకు పోతున్నాడు, కొబ్బరి కడుతున్నాడు. సనాతన ధర్మమే గొప్ప అని చెప్పేసి తమిళనాడు పోతే అన్ని ప్రచారం చేస్తున్నాడు. సనాతన ధర్మం చాలా డేంజరస్ ఫిలాసఫీ. సనాతన ధర్మం ఇప్పుడు సనాతన ధర్మంలో విడాకులు లేవు తెలుసా? విడాకులు లేవా? ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకుంటే సచినట్టుగా భార్య ఉండాల్సిందే. ఓకే. వాడికి మొగుడు ఎంత దుర్మార్గుడైనా కూడా ఉండాల్సిందే, లేకపోతే అది సనాతన ధర్మం, నరకానికి పోద్ది. భర్త చనిపోతే భర్త చితి మంటల మీద భార్యను తగలబెట్టాలి, అది సనాతన ధర్మం. అంత ఇంకా చాలా ఉన్నాయి. అంటే కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు ఈ అంటే ఇదే కదా సార్, సతీ సహగమనం అని అప్పుడు నిర్మూలన చేశారు కదా. అవును, నిర్మూలించిన సనాతన ధర్మ ఫిలాసఫీ అది అంటే ఫిలాసఫీ అది. ఓకే. ఆ ఫిలాసఫీ మారలే. అట్లాంటి దాన్ని నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎట్లా ప్రచారం చేస్తావు? నువ్వు చేస్తే చేసుకో, రాజీనామా చేయి, రాజకీయ పదవికి చేసుకో. ఒకవేళ నువ్వు కాన్స్టిట్యూషన్ని మేము కాపాడుతామని ప్రమాణ స్వీకారం చేసి తర్వాత కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తే ఎట్లా కుదురుతుంది?
రెండు కుదరదు. ఎందుకు ఆ విధంగా మారిండి అంటారు? అదే కదా మోసకుండా అని చెప్పి అదే ఊసరవెల్లి అని చెప్తున్నారు. ఎందుకు చాలు కదా, ఇంకెందుకు మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తెలంగాణ సపరేట్ అయినందుకు ఆయన మారాల్సి వచ్చిందా? ఎన్ని కాకమ్మ కథలు చెప్పనేయండి, నేను దాంట్లో ఎక్కువ చెప్పగలను. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్. ఆయన మోసలు వెళ్ళి దట్స్ ఆల్. పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి అంటారు. ఓకే, అంటే గతంలో కొన్ని చెప్పిండు ఆయన, మా నాన్న సిగరెట్ తాగేవాడు, అవన్నీ పక్కన వెళ్ళేయండి, అయిపోయింది కహానీ కథలు అర్థమయ్యండి. అంటే దీపంతో సిగరెట్ ముట్టించుకునేవాడు మా ఫాదర్ అని, తర్వాత మాకు రామాయణం చెప్పిండని తర్వాత మాట్లాడడం. అసలు ఈ గొప్ప వ్యక్తుల గురించి చెప్తా కానీ ఓకే, అట్లాంటి చరిత్ర గురించి పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి కాదా? ఏం గొప్ప వ్యక్తి, యాటిట్యూడ్ కనిపిస్తుంది కదా, యాటిట్యూడ్ కనిపిస్తుంది. పెద్ద స్టార్ హీరో రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. హీరోలు వాళ్ళ హీరోయిజం నేను దాన్ని చెప్పడం, పర్సనల్ లైఫ్ వేరు. ఓకే సరే, ఇదైతే పెద్ద క్వశ్చనే. అంటే పవన్ కళ్యాణ్ని గతంలో పరిటాల రవి గుండె కొట్టించిండు అనేది చాలా వైరల్ అయింది. అందులో అది నిజమా అబద్ధమా, వాస్తవం ఎంత? ఏమో ప్రచారంలో ఉంది మాట వాస్తవమే. పరిటాల కూడా ఇక్కడ ఉన్నాడు, అది కూడా హైదరాబాద్లోనే. పరిటాల రవి ఉండి పక్కన సైట్ ఒకటి ఉంది, దాని మీద ప్రాబ్లం వచ్చింది, అది జరిగింది అన్నారు కానీ నాకు కూడా తెలియదు క్లియర్గా. ఆధారాలతో కూడిన వార్తలు ఉన్నాయి ఆ విషయంలో. ఓకే రైట్ సార్, మా హిట్ టీవీకి మీ అమూల్యమైన సమయము అలాగే మీకు ఉన్నటువంటి అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.